హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మన ఏపీడిఎస్సిలో భాగంగా 6th నుంచి 10th వరకు కంటెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా 8th క్లాస్ సెమిస్టర్ 1 వరకు టోటల్గా 6th, 7th, 8th క్లాస్ సెమిస్టర్ 1 అంతవరకు అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియోలో 8th క్లాస్ సెమిస్టర్ 2లో 9th, 10th లెసన్స్ ఉన్నాయి. వాటి గురించి వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే చేద్దాము. 9th లెసన్ చూస్తే బీజీయ సమాసాలు, సర్వ సమీకరణాలు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, అలాగే ఐడెంటిటీస్, ఆ లెసన్ సంబంధించి మనకి ఎక్సర్సైజ్ లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఎక్సర్సైజ్ 9.1 చూస్తే క్రింది సమాసాలలో పదాలు మరియు వాటి గుణకాలను గుర్తించండి. పదాలు టర్మ్స్ ఏమో ఎన్ని ఉన్నాయో గుర్తించమంటున్నాడు, అలాగే గుణకాలు మనకి అన్ని ఈజీగానే ఉంటాయి. బీజీ సమాసంలోకి వచ్చేసరికి వీటి గురించి అన్ని డిస్కషన్ చేయకుండా కొన్ని డిస్కషన్ చేస్తూ అందులో కొంచెం కష్టంగా ఉండే వాటిని మనం డిస్కషన్ చేద్దాం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో అడగండి. మనం తప్పకుండా షార్ట్స్ రూపంలో దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే పదాలు గుర్తించమంటున్నాడు, అలాగే వాటికి గుణకాలు కోఎఫిషియెంట్స్ అని అంటారు. కోఎఫిషియెంట్స్ కూడా మనకి గుర్తించమని చెప్తున్నాడు. ఫస్ట్ ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. మనకి అవి 2 పదాల ఒక పదమా అనే విషయం తెలియాలంటే వాటి తాలూకా చరరాశి పదం ఉంది కదా, బీజీయ పదము, ఆ పదం అనేది చూసుకోవాలి. ఇక్కడ XYZ² ఉంది, ఇక్కడ ZY ఉంది. ఈ 2 ఒకేలా లేవు కాబట్టి ఈ 2 వేరు పదాలు. కాబట్టి మొత్తం ఎన్ని పదాలు ఉన్నట్టు మీకు 5XYZ² ఇది ఒక పదము, -3ZY ఇది ఒక పదం. మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయంటే 2 పదాలు ఉన్నాయి. మరి మొదటి పదంలో మనకి ఏమడుగుతున్నాడు, పదాలేమో గుర్తించేసాం, గుణకం అడుగుతున్నాడు, కోఎఫిషియంట్. మరి దీంట్లో బీజీయ సమాసం కాకుండా దానికి ముందు ఉండే సంఖ్య నెంబర్ ఏదైతే ఉంటుందో అది దీని తాలూకా మొత్తం యొక్క గుణకము కోఎఫిషియంట్ అవుతుంది. మరి XYZ² ఏముంది, 5 ఉంది కాబట్టి దీని తాలూకా గుణకం ఏమవుతుంది, 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -3ZY, ఇందులో బీజీయ సమాసమైనటువంటి ZYని వదిలిగా మిగిలింది ఏముంది, -3 ఉంది కాబట్టి దీని తాలూకా గుణకం -3. ఆ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చూస్తే ఇక్కడ 1 ఉంది, 1 + x + x². ఇక్కడ ప్లస్ తోటి 3 వేరు పదాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్లస్ అంటే మనకి విడదీస్తాయి, ప్లస్లు మైనస్లు విడదీస్తాయి. అక్కడ చూసుకుంటే గుణకాలు ఇక్కడ x ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడేమో ఏమీ లేదు అంటే నీకు బీజీయ సమాసం ఉన్నట్టే. ఎలా ఉన్నట్టు, ఎనీథింగ్ పవర్ 0 కదా, ఎనీథింగ్ పవర్ 0 1 కదా, కాబట్టి ఇక్కడ నీకు ఏమీ లేదంటే 1 ఉన్నట్టే. కాబట్టి అందుకనే 1ని కూడా నువ్వు ఒక పదంగానే నువ్వు లెక్క పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని పదాలు ఉన్నట్టు, 1 + x + x² మొత్తం 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాల్లో సంఖ్యా గుణకము అంటే కోఎఫిషియంట్ కొనుక్కో. ఇక్కడ ఏమీ లేదు, 1 ఉంది కాబట్టి ఆ 1 నీకు ఏమవుతుంది, గుణకం అవుతుంది. కాబట్టి దీని తాలూకా గుణకం 1. నెక్స్ట్ x కి ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా, ఎందుకు 1 × x x కాబట్టి మరి దీని తాలూకా కోఎఫిషియంట్ 1 అవుతుంది. x² కూడా ముందు ఏమీ లేదంటే 1 × x² కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 1 కోఎఫిషియంట్ గుణకము 1 అవుతుంది. ఆ విధంగా మనము పదాలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, దానికి ముందు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కోఎఫిషియంట్స్ గుణకాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 6th చూస్తే ముందు ఎప్పుడు కూడా ఫస్ట్ ఫైనల్ గా మనం ముందు డిసైడ్ చేయవలసిన ఏదైనా ఉన్నదంటే బీజీయ పదం చూడాలి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ AB ఉంది, ఇక్కడ B ఉంది, అంటే 3 వేరుగా ఉన్నాయి. కాబట్టి 3 వేరు పదాలు. మొత్తం ఎన్ని పదాలు ఉన్నట్టు 3 పదాలు. కాబట్టి దానికి ముందు ఏముంది, 0.3. కాబట్టి ఈ మొత్తం పదంలో 0.3 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. -0.6 ఎప్పుడైనా ముందు మైనస్ ఉంటే ఆ మైనస్ ని కూడా మనం కన్సిడర్ చేయాలి. కాబట్టి -0.6 అవుతుంది. ఇక్కడేమో 0.5 అవుతుంది గుణకాలు. నెక్స్ట్ ఒకవేళ థర్డ్ చూస్తే మనకి బీజీయ సమాసం చూస్తే x² y², ఇక్కడ x² y² z², ఇక్కడేమో z². ఇక్కడ చూస్తే 3 వేరుగా ఉన్నాయి. కాబట్టి 3 వేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నట్టు, 3 పదాలు ఉన్నట్టు. ఇప్పుడు x² y² కి ముందు ఏముంది, 4 ఉంది కాబట్టి దీని తాలూకా గుణకము కోఎఫిషియంట్ 4. ఇక్కడ -4, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా కాబట్టి 1. ఆ విధంగా మనము పదాలని గుర్తుపట్టాలి, ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవాలి, అలాగే గుణకాలను కూడా మనం గుర్తుపట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ఏ విధంగా అడుగుతాడు అంటే చూస్తే 5xy - 2y + 3xy + 5y ఈ విధంగా ఇస్తాడు. దీంట్లో పదాలు గుర్తించండి అంటాడు, అలాగే గుణకాన్ని కూడా గుర్తించమని చెప్తాడు. మనం ఎప్పుడు కూడా ఒకటి చూసుకోవాలి, వాడు ఇచ్చిన మొత్తంలో సజాతి పదాలు లైక్ టర్మ్స్ ఉన్నాయా చూసుకోవాలి. ఇక్కడ XY అనేది ఉంది, ఇక్కడ కూడా XY అనేది ఉంది కాబట్టి 2 ఏ పదాలు అవుతాయి, సజాతి పదాలు అవుతాయి. కాబట్టి 5xy + 3xy టోటల్ గా ఏమవుతుంది, 8xy అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడు -2y ఉంది, ఇక్కడ కూడా y ఉంది, -2y + 5y అప్పుడు ఏమవుతుంది, ఓవరాల్ గా +3y అవుతుంది.
ఇప్పుడు చూస్తే ఇక్కడ XY ఉంది, ఇక్కడేమో Y ఉంది. ఇప్పుడు నీకు ఓవరాల్ గా ఎన్ని పదాలు వచ్చాయి? 2 పదాలే వచ్చాయి. కానీ మొదట్లో నువ్వు 4 పదాలు అనుకోవచ్చు. కాబట్టి చెప్పవలసిన ఉద్దేశం ఏంటంటే సజాతి పదాలు లైక్ టర్మ్స్ ఉంటే వాటిని ప్లస్ చేయమంటే ప్లస్ చేయాలి, మైనస్ చేయమంటే మైనస్ చేసేయాలి. అప్పుడు ఫైనల్ గా చూసుకుంటే ఇక్కడ నీకు XY ఉంది, ఇక్కడేమో Y ఉంది. కాబట్టి ఆ రెండు వేరు వేరు. కాబట్టి నీకు మొత్తంగా ఎన్ని పదాలు వచ్చాయి? 2 పదాలే వచ్చాయి. కాబట్టి మొదటి పదం తాలూకా గుణకం ఏమిటి? 8. కోఎఫిషియంట్ 8, దీనిది ఏంటి? 3. ఆ విధంగా మనం అంటే నేను ఎందుకు చెప్పాను అంటే నీకు ఈ విధంగా ఎక్కువలాగా అనిపిస్తాయి, కానీ దాన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే అది ఎన్ని పదాలకు వస్తుందో చూసుకోవాలి. అప్పుడు మనం సంఖ్యా పదాన్ని అది గుణకాన్ని డిసైడ్ చేయాలి. అది ఫస్ట్ దానికి సంబంధించింది. ఇప్పుడు సెకండ్ చూస్తే కింది బహుపదులను ఏకపది, మోనోమియల్, ద్విపది, బైనామియల్, త్రిపది, ట్రైనామియల్ ఆ విధంగా వర్గీకరించండి, సపరేట్ చేయమంటున్నాడు. వాటిలో ఏ వర్గానికి చెందని బహుపదులు ఏవి అంటే ఈ మూడింటికి చెందకుండా కూడా కొన్ని ఉన్నాయి, అవి ఏవి అని అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ ఒక పదం చూస్తే కామా పెట్టాడు అంటే ఇదంతా ఒక పదం. ఇక్కడ చూస్తే X+Y ఉంది అంటే ఇక్కడ 2 వేరు వేరు పదాలు ఉన్నాయి. కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి మనకేమవుతుంది? ద్విపది, ద్వి అంటే 2, ఏక అంటే 1, త్రి అంటే 3, ద్వి బైనామియల్, త్రి ట్రైనామియల్, TRI ట్రై అంటే ట్రైనామియల్, మోనోమియల్ మోనో అంటే 1 కాబట్టి మోనోమియల్. ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది? బైనామియల్ అవుతుంది. ఇక్కడ 1000 ఉంది, 1000 ఉన్న ఒక నెంబర్ ఇచ్చాడు అంటే అది ఒక పదం కింద మనం తీసుకోవాలి. ఎందుకు? 1000కి ముందు ఇక్కడ ఏమీ లేదంటే X⁴0 కూడా నేను రాసుకుంటాను. X⁴0 అంటే 1, కాబట్టి 1000 × 1 మళ్ళీ 1000 వస్తుంది. కాబట్టి X⁴0 అనేది మనం తీసుకుంటే అప్పుడు ఇదంతా ఒక పదం కింద అవుతుందా లేదా? కాబట్టి అక్కడ నీకు ఒక నెంబర్ ఇచ్చాడు అంటే దాని పక్కన ఏమీ లేదంటే X⁴0గా నువ్వు ఊహించుకో, అప్పుడు అదొక పదం కూడా అవుతుంది. కాబట్టి ఒక్క పదం అయిందంటే అది మోనోమియల్. ఇక్కడ నేను అదే రాస్తాను. ఇది బైనోమియల్ B, ఇది మోనోమియల్ M. X+X² X³ X⁴4 ఇక్కడ 4 పదాలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి ఇది ఏకపది అవ్వదు, ద్విపది అవ్వదు, త్రిపది కూడా అవ్వదు. మనకేమన్నాడు? వాటిలో ఏ వర్గానికి చెందని బహుపదులు ఏవని అన్నాడు. కాబట్టి ఇది ఏ వర్గానికి చెందదు ఇది. నెక్స్ట్ 7+Y+5X ఇక్కడ 3 పదాలు ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్ T. ఇక్కడ చూస్తే 1 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది మనకి? బైనామియల్ B. ఇక్కడ 1 2 3 చూసుకోవాలి గుణకాలు. ఇది బీజీయ పదం చూసుకోవాలి. Y² Y³ 3 వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి 3 పదాలుగా మనం తీసుకోవాలి. కాబట్టి ట్రైనామియల్ T. 1 2 3 3 పదాలు ఉన్నాయి. సారీ, అక్కడ 3 పదాలు ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ట్రైనామియల్ T అవుతుంది. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కాబట్టి ఇది బైనామియల్ 1 2 3 4. ఇక్కడ 4 పదాలు ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఏ వర్గానికి చెందనిది అవుతుంది. ఇక్కడ ఒక్క పదమే ఉంది కాబట్టి ఇదేమవుతుంది? మోనోమియల్. ఇక్కడ 1 2 2 పదాలు ఉన్నాయి కాబట్టి బైనామియల్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కాబట్టి బైనామియల్, ద్విపది అవుతుంది. ఆ విధంగా మనం ఎన్ని పదాలు ఉన్నాయో దాని ప్రకారంగా మనం ఏది ఏమవుతుంది అనేది డిసైడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ చూస్తే కింది వాటిని సంకలనం చేయండి, ఎడిషన్ చేయమని చెప్తున్నాడు. అందులో ఫస్ట్ చూస్తే ఇక్కడ 1 2 3 మనకు 3 పదాలు ఇచ్చాడు. ఇందులో చూస్తే మనకి ప్లస్ చేయమన్నాడు కాబట్టి మనకి సింబల్స్ గుర్తులతో ఏ ప్రాబ్లమ్ రాదు. మైనస్ అనేటప్పుడు ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రెసెంట్ ప్లస్ అన్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం రాదు. ఇక్కడ +AB ఇక్కడ -AB ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. -BC +BC ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. -CA +CA ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అన్ని క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా ఏం మిగులుతుంది? మనకి 0 అనేది మిగులుతుంది. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఇక్కడ ఇదొకటి ప్లస్ ఇదొకటి ప్లస్ ఆ విధంగా మనకి 3 ఇచ్చాడు. ఇక్కడ A ఉంది, ఇంకెక్కడైనా -A ఉందా? ఉంది కాబట్టి A -A క్యాన్సిల్ అవుతాయి. -B ఉంది, ఇక్కడ +B ఉంది, క్యాన్సిల్ అవుతాయి. +AB ఉంది, +AB ఉంది, ఇక్కడ -C ఉంది, +C ఉంది, ఆ 2 క్యాన్సిల్ అవుతాయి. అంటే నీకు ఏం మిగిలింది? AB మిగిలింది. AB ప్లస్ BC ప్లస్ CA లేదా AC. ఆ విధంగా మనకి ఫైనల్ గా మిగిలిన ఆన్సర్ అంటే AB ప్లస్ BC ప్లస్ AC అది మనకి మిగిలింది. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే ప్లస్ చేయమన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆ టర్మ్స్ మధ్యలో ప్లస్ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు చూసుకుంటే ఇది కూడా దాంట్లో మిక్సింగ్ అనే ఇదంతా ఒకటే ప్రాబ్లం. ఇక్కడ L² అన్నాడు. L² లింక్ ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ ఉంది కాబట్టి L² 2L². నెక్స్ట్ M² లింక్ ఎక్కడైనా ఉన్నాయి? ఎక్కడే ఉందా? కాబట్టి 2 మాత్రం ఉన్నాయి కాబట్టి 2M² ప్లస్ N² లో 2 ఉన్నాయి కాబట్టి 2N² ప్లస్ ఇవన్నీ అయిపోయి ఇక్కడ LM ఇంకెక్కడైనా ఉన్నాయా? లేదు కాబట్టి 2LM ప్లస్ MN ఇంకెక్కడైనా ఉన్నాయా? లేదు, ఇది ఒక్కటే ఉంది కాబట్టి 2MN ప్లస్ NL కూడా ఇంకెక్కడా లేదు, అది ఒక్క దగ్గర ఉంది కాబట్టి 2NL. ఇది మనకి ఫైనల్ గా ప్లస్ చేస్తే వచ్చిన ఆన్సర్. ఆ విధంగా మనం ప్లస్ చేయమనేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయితే మనకి రాదు. నెక్స్ట్ చూస్తే ఫోర్త్ దాంట్లో ఇక్కడ ఒకటి ఇచ్చాడు బీజీయ సమాసం. దీనిని
దీని నుండి తీసివేయని అంటున్నాడు. అంటే దీనిని దీని నుంచి తీయమంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏని బి నుండి తీయమన్నాడు అంటే అర్థం ఏంటి? బి మైనస్ ఏ రాస్తాం, అవునా కాదా? బిలో నుంచి ఏం తీయమంటున్నాడు కాబట్టి బి మైనస్ అంటే దీనికి మైనస్ పెట్టాలి. సేమ్ ఇక్కడ కూడా దీని నుంచి తీయమన్నాడు అంటే దీనికి మైనస్ సింబల్స్ అన్ని వస్తాయి, అవునా కదా? అంటే మైనస్ తో ఇంటూ చేయాలి దీని మొత్తాన్ని. ఆ విషయాన్ని గుర్తుపెట్టి మైనస్ తో ఇంటూ చేసేటప్పుడు ఏమవుతుందో చూసుకో. -4a మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఆ విధంగా దీని మొత్తాన్ని కూడా మైనస్ తో ఇంటూ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఈ రెండు నువ్వు డైరెక్ట్ గా ప్లస్ చేసి వచ్చు. ఎందుకు? బి మైనస్ ఏని బి నుండి మైనస్ చేయమని చెప్పాను కాబట్టి ఏని బి నుండి మైనస్ చేయాలి, ఏని బి నుంచి మైనస్ చేయాలి. బి మైనస్ ఏ అంటే ఏకి మైనస్ తో ఇంటూ చేయాలి, అంటే ముందున్న పదానికి మైనస్ తో ఇంటూ చేయాలి. మైనస్ తో ఇంటూ చేస్తాను అన్ని దగ్గర కాబట్టి డైరెక్ట్ గా మనం ప్లస్ చేయొచ్చు. ఇక్కడ -4a ఉంది, ఇక్కడ 4a తోటి ఇంకేదైనా ఉందా? +12a ఉంది. అంటే ఓవరాల్ గా నీకు ఏమవుతుంది? అది -4a + 12a అంటే 8a అవుతుంది. అంటే ఏతో ఉన్నవన్నీ అయిపోయాయి, అందుకు ఆ విధంగా కొట్టాను. నెక్స్ట్ ఇక్కడ +ab ఉంది, ఇక్కడ +7ab ఉంది, ఇక్కడ -9ab ఉంది. +7 -9 అంటే ఏమవుతుంది? -2ab. ఏబితో ఉన్నవి కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ -3b ఉంది, -3b ఉంది, ఇక్కడ +5b ఉంది. -3b + 5b అంటే నీకు +2b మిగులుతుంది. బితో కూడా ఉన్నవి అయిపోయాయి. నెక్స్ట్ సింబల్స్ లాస్ట్ లో నెంబర్స్ చూడాలి. -12 -3 ఓవరాల్ గా -15. ఆ విధంగా నీకు దేని నుండి ఏది తీయమంటాడో అది చూసుకొని మన సింబల్స్ మార్చుకుంటే చాలా ఈజీగా మనం చేయొచ్చు. లేదు ఒకవేళ మనం మామూలుగా అయితే ఏం చేస్తారంటే దీని నుంచి తీయమంటాడు. దాన్ని ఏ విధంగా చేస్తాము? 12a అంటే దీని ముందు అలాగే రాసుకుంటాడు. 9ab + 5b -3 దీని నుండి దేన్ని తీయమంటాడు? దీన్ని కదా, దీన్ని తీస్తాను చూడండి. 4a -7ab + 3b + 12 దీన్ని మైనస్ చేయమన్నాడు అంటే ఇక్కడ మైనస్ చేయమన్నాడు ఇక్కడ సింబల్స్ అన్ని మారుతాయో లేదా మనకు తెలుసు ఆ విషయం. ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నట్టు ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నట్టు మైనస్, ప్లస్ ఉన్నట్టు మైనస్. అంటే నేను ఈ విధంగా చేయకుండా డైరెక్ట్ గా ఇక్కడే నేను సింబల్స్ మార్చేసాను అనే విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు సేమ్ 12 నుంచి 4 తీస్తే 8a -9 + 7 -2ab + 5 -3 + 2b -3 -12 -15. నీకు కావాల్సిన ఆన్సర్ కూడా అదే వస్తుంది సేమ్. లేకపోతే మనకి ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్ గా చేయడం ఏ విధంగా చెప్పారు. మీరు మామూలుగా అయితే ఈ విధంగా చేశారంటే టైం అయితే పెట్టే ఛాన్స్ ఉంటుంది, అందుకని అలా చెప్పలేదు. నెక్స్ట్ సేమ్ ఏదైనా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బి చూస్తే దీనిని ఈ బీజీయ సమాసమును దీని నుండి తీయమంటున్నాడు కాబట్టి దీనికి మనం మైనస్ సింబల్ పెట్టాలి. మైనస్ తో ఇంటూ చేయాలి. మైనస్ తో ఇంటూ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, నెక్స్ట్ మైనస్ తో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఆ విధంగా దీని మొత్తాన్ని నువ్వు సింబల్స్ తో మారిసి ఇప్పుడు రెండు డైరెక్ట్ గా ప్లస్ చేసేవచ్చు. ఇక్కడ xy -3xy, ఇక్కడ 5xy, -3 + 5 అంటే 2xy. xy తో ఉన్నది అయిపోయింది. నెక్స్ట్ -5yz, ఇక్కడ yz తోటి -2 ఉంది కాబట్టి -2 -5 -7yz అవుతుంది. నెక్స్ట్ yz తో కూడా ఉన్నది అయిపోయింది. నెక్స్ట్ zx, ఇక్కడ zx, ఇక్కడ +7 ఇక్కడ -2 అంటే నీకు +7 -2 అంటే +5 zx. నీకు లాస్ట్ లో ఇక్కడ ఏం మిగిలింది? ప్లస్ మిగిలింది +10xyz. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా దేని నుంచి ఏది మైనస్ చేయమంటున్నాడో సేమ్ దీన్ని కూడా నువ్వు ఈ విధంగా రాసుకొని మైనస్ చేసినా కూడా సేమ్ నీకు ఇదే ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ 9.2 చూస్తే కింద ఇవ్వబడిన ఏకపదుల జతల లబ్ధాలను కనుగొనండి. ప్రోడక్ట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడేమో ఏకపదులు ఇచ్చాడు, అంటే మోనోమియల్స్ ఇచ్చాడు. ఇదొక ఏకపది, ఇదొక ఏకపది. ఈ రెండింటికి ప్రోడక్ట్ చేయమంటున్నాడు, డైరెక్ట్ గా ఇంటూ చేయమంటున్నాడు. మనం ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే ఆ ఇచ్చినటువంటి సంఖ్యా గుణకాలు ఉంటాయి కదా వాటిని డైరెక్ట్ గా ఇంటూ చేసేవాళ్ళు. 4 × 7 28. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడేమో p ఉంది కాబట్టి p × 1 p అవుతుంది, అంటే 28p అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ చూస్తే ముందు నెంబర్స్ ఇంటూ చేసేవాళ్ళే. 4 × 7 28, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ p ఉంది, ఇక్కడ pq ఉంది కాబట్టి p × pq p2q అంటే p × p p2 q ఉంది కాబట్టి q p2q. ఇది నీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ది నెంబర్స్ ముందు ఇంటూ చేసేవాళ్ళు. 4 × 3 = 12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, p³ × p⁴ అవుతుంది, అవునా కదా? అంటే p³ ని p ని ఇంటూ చేస్తే మళ్ళీ p⁴ వస్తుంది. ఆ విధంగా మోనోమియల్స్ మనము ప్రోడక్ట్ చేయడం అనేది చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ది కింద ఇవ్వబడిన ఏకపదుల జతలను పొడవు వెడల్పులుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుగొనండి. అంటే
నీకు నీ మైండ్ లోకి ఒకటే రావాలంటే బీజీయ సమాసాలనే నీకు క్షేత్రమితితో వాడు లింక్ చేయడం అయితే జరిగింది. దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుక్కోమని అంటున్నాడు. దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్, పొడవు వెడల్పుని ఇంటూ చేయమని అర్థం. అంటే నీకు అక్కడ డైరెక్ట్ గా వీటిని లబ్ధం చేయమని చెప్పకుండా దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కోండి అని అన్నాడు. కాబట్టి ఎల్ ఇంటూ బి చేయాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చిన వాటిని ఒకటేమో ఎల్ అనుకోవాలి, ఒక బి అనుకోవాలి అని వాడే చెప్పాడు. పొడవు వెడల్పులుగా తీసుకోని అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఇది ఏమవుతుంది, దీర్ఘచతురస్ర వైశాల్యం పి ఇంటూ క్యూ అవుతుంది. పి ఇంటూ క్యూ అంటే పి క్యూ, ఇది నీకు ఆన్సర్. నెక్స్ట్ ఒకవేళ చూడు, ఆ రెండు ఇంటూ చేయమని చెప్తున్నాడు. 4 × 3 12, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ 3 × 4 12, ఇక్కడ ఎంఎన్ ఉంది, ఇక్కడ ఎన్పి ఉంది కాబట్టి ఎం రాయరు, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్, ఇక్కడ పి ఉంది కానీ ఇక్కడ పి లేదు కాబట్టి పి యాజ్ ఇట్ ఈస్ గా రాసాలి. ఇది నీకు దీర్ఘచతురస్ర వైశాల్యం అయితే అవుతుంది. ఆ విధంగా వీటిని కూడా వాడు డైరెక్ట్ గా లబ్ధం చెయ్యు అని చెప్పకుండా దీర్ఘచతురస్ర వైశాల్యం అని అన్నాడు. ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యం ఫార్ములా ఎల్ ఇంటూ బి అనే విషయం నీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోనే తరుడు చూస్తే గుణకార పట్టికను పూరించండి అని అంటున్నాడు. ఇందులో మొదటి ఏకపది ఫస్ట్ మోనోమియల్ ఇక్కడ ఇచ్చాడు, సెకండ్ మోనోమియల్ ఇక్కడ ఇచ్చాడు. వాటి తాలూకా పట్టికను పూరించండి అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే వాడు ఒకటి పూరించాడు, దాని ప్రకారంగా ఏం చేశాడో మనకు తెలియాలి. ఇక్కడ 2x ఇచ్చాడు, ఇక్కడ 2x ఇచ్చాడు కాబట్టి 2 × 2 4, x × x x స్క్వేర్. అంటే వాడు ఏం చేశాడు, మొదటి ఎక్కడ ఉండేటటువంటి ఏకపదులకి ఎక్కడ ఉండేటటువంటి ఏకపదులకి ఇంటూ చేశాడనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, లబ్ధం చేయాలి. కాబట్టి నేను కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని చేస్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. ఇక్కడ సపోజ్ -4xy ఉంది, ఇక్కడేమో 3x² ఉంది. కాబట్టి దీనికి మిడిల్ లో ఇది కదా ఉంది, అంటే ఇక్కడ ఏం రాయాలి, 4 × 3 12, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఇక్కడ xy ఉంది, అక్కడ x² ఉంది, ఇక్కడ ఆల్రెడీ x ఉంది, అక్కడ x² ఉంది కాబట్టి x³ అవుతుంది, x³. ఇక్కడ y ఉంది, అక్కడ y లేదు కాబట్టి y లాగా రాసిస్తాను. అంటే ఇంటూ చేయమని చెప్పాడు, ఇంటూ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనిని దీనితో ఇంటూ చేయాలి కాబట్టి అప్పుడు నీకు ఎక్కడ వస్తుంది, ఈ లైన్ లో వస్తుంది, ఇది లాస్ట్ది, ఇది కాబట్టి ఇక్కడ రాయాలి. 9 × 5 45, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. x² y², ఇక్కడ y ఉంది కాబట్టి x² ఇక్కడ ఉంది, అక్కడ లేదు x² కాబట్టి x² అలాగే రాసిస్తాను. ఇక్కడ y² ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి టోటల్ ఏమవుతుంది, y³ అవుతుంది, y³. ఇది నీకు ఆన్సర్. ఆ విధంగా మిగిలిన వాటిని ఇంటూ చేస్తూ జాగ్రత్తగా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 4th చూస్తే కింద ఇవ్వబడిన పొడవు వెడల్పు ఎత్తులను కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టె ఘనపరిమాణం కనుగొనండి అని అంటున్నాడు. అంటే ఇవి ఇక్కడ ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయి, ఇది పొడవు వెడల్పు ఎత్తు, లెంత్ బ్రెత్ హైట్ అని అంటున్నాడు. ఒక క్యూబాయిడ్ దీర్ఘచతురస్రాకారం ఉండేటువంటి ఘనాకార పెట్టెను తయారు చేయడానికి ఘనపరిమాణం వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. మనకి దీర్ఘ ఘనాకృతి యొక్క ఘనపరిమాణం ఫార్ములా అంటే క్యూబాయిడ్ తలక వాల్యూమ్ ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హైట్, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, ఘనపరిమాణం అన్నాడు. కాబట్టి అంటే అక్కడ నీకు ఇచ్చిన లెంత్ బ్రెత్ హైట్ ని ఇండైరెక్ట్ గా నీకు ఇంటూ చెయ్యని చెప్తున్నాడు. అంటే నీకు డైరెక్ట్ గా వాడు చెప్పకుండా ఘనపరిమాణం అన్నాడు, అంటే నీ మైండ్ లోకి వెంటనే రావాలి. ఘనపరిమాణం వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, ఏది క్యూబాయిడ్ దీర్ఘ ఘనంకి. కాబట్టి ఆ మూడింటిని ఇంటూ చేయమని ఇండైరెక్ట్ గా చెప్పాడు. కాబట్టి ఇదొక ఏకపది, ఇదొకటి, 3 ఏకపదులను ఇంటూ చెయ్యాలి. కాబట్టి ఫస్ట్ది ఒక తరుడిది నేను చూస్తే ఫస్ట్ ఇప్పుడు కూడా నేను ఏం చెప్పాను, గుణకాలను ఇంటూ చేయాలి. ఇక్కడ ఏం లేదంటే 1 × 2 2, 2 × 2 4, x ఇక్కడ ఉంది, ఇక్కడ x² ఉంది, ఇక్కడ x ఉంది, x × x² × x టోటల్ గా 4x కాబట్టి x⁴. ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడ y² ఉంది, టోటల్ గా y⁴. ఆ విధంగా నువ్వు డైరెక్ట్ గా ఈజీగా ఇంటూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4th చూస్తే a × 2b × 3c ఫస్ట్ నెంబర్స్ ఇంటూ చేయాలి. 2 × 3 6, a × b × c. నీకు ఇంకెక్కడ కూడా ఏ అని కానీ బి అని కానీ సి అని కానీ రిపీట్ అవ్వలేదు కాబట్టి ఏ ఒకసారి రాయాలి, బి ఒకసారి రాయాలి, సి ఒకసారి రాయాలి. ఫైనల్ ఆన్సర్ ఏంటి, 6abc అనేది నీకు కావాల్సినటువంటి వాల్యూమ్ గా నువ్వు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చూస్తే 2 × 4 × 8, 2 4 8, 8 8 64. p ఉంది, q ఉంది, r ఉంది, అంటే ఏది రిపీట్ అవ్వలేదు కాబట్టి pqr. నీకు ఆన్సర్ అంటే 64 pqr. ఆ విధంగా మనం ఒక దీర్ఘగణం తాలూకా ఘనపరిమాణానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని తెలిస్తే ఈ మూడింటిని కూడా డైరెక్ట్ గా ఇంటూ చేయొచ్చు. నెక్స్ట్ 5th కింది వాటి లబ్ధాలను ప్రోడక్ట్ కనుక్కోండి అని అంటున్నాడు. డైరెక్ట్ గా నీకు ఇంటూ చేయమని వాడే చెప్పాడు కాబట్టి మనం ఈజీగా ఇంటూ చేసి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూస్తే xy × yz × zx వాటిని ఇంటూ చేయమంటున్నాడు. ఇక్కడ x ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, అంటే ఈ రెండు x ఉన్నాయి కాబట్టి x². ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి ఇంటూ నీకు స్పెషల్ గా మధ్యలో మళ్ళీ ఇంటూ రాయక్కర్లేదు. x² y², ఇక్కడ z ఉంది, ఇక్కడ z ఉంది, z², x² y² z² అని దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, a² ఉంది, a³ ఉంది, అప్పుడు నీకు ఏమవుతుంది, a × a² × a³ అంటే ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. అప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కలపాలి, అప్పుడు a⁴ 6 అవుతుంది.
ఎందుకు ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 టోటల్ గా 6 అవుతుంది a పవర్ ఆఫ్ 6. మరి ఇక్కడ ముందు సింబల్ ఏంటి రావాలి, ఇక్కడ ఏమీ లేదని ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఓవరాల్ గా నీకు మైనస్ a పవర్ ఆఫ్ 6 అయితే అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూస్తే ముందు నెంబర్స్ ఇంటూ చేసేయండి. 2 ఇంటూ 4 8 అన్ని లబ్ధాలు అన్నట్టుగా ఇంటూ చేయాలి. 2 ఇంటూ 4 8 8 8 2 ఇంటూ 4 8 8 8 64 64 ఇంటూ 16 64 ఇంటూ 16 16 4 జా 64 4 6 16 6 జా 96 96 ప్లస్ 6 102 అంటే ఓవరాల్ నీకు 1024 నెంబర్ అయితే వచ్చింది. ఇప్పుడు చరరాశులు వేరియబుల్స్ చూద్దాం. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ y ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది, ఇక్కడ y క్యూబ్ ఉంది. అంటే టోటల్ గా ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 మొత్తం 6 అవుతుంది. కాబట్టి y పవర్ ఆఫ్ 6 ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా ఫస్ట్ నెంబర్స్ ఇంటూ చేయాలి, ఆ తర్వాత చరరాశులు ఏవేవి ఉన్నాయో జాగ్రత్తగా చూసుకొని వాటిని ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 9.3 చూస్తే అందులో ఫస్ట్ కింది సమాసాల జతల లబ్ధాలను కనుగొనండి, ప్రొడక్ట్ చేయమని చెప్తున్నాడు. ఫస్ట్ ఒకవేళ చూస్తే ఇక్కడ 4p ఉంది, ఇక్కడ q ప్లస్ r ఉంది. అంటే ఇక్కడ అది ఏకపది, ఇదేమో బహుపది ద్విపది. అంటే ఏకపదిని ద్విపదితో ఇంటూ చేయాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏకపదితో మొత్తాన్ని ఇంటూ చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ చేయాలి. 4p ఇంటూ q అదే రాస్తాను, 4p ఇంటూ q ఇది ఫస్ట్ అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత అదే 4p తోటి ఇక్కడ r ఉంది కాబట్టి ఇంటూ r. అంటే నేను ఒకటి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవడానికి, మిగిలిన మీరు కొంత ట్రై చేయొచ్చు. 4p తోటి ఫస్ట్ దీన్ని ఇంటూ చేయాలి, ప్లస్ 4p తోటి నెక్స్ట్ r ఇంటూ చేయాలి. 4p ఇంటూ q 4pq ప్లస్ 4p ఇంటూ r 4pr ఇది నీకు ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనం చెయ్యాలి. నెక్స్ట్ సపోజ్ కి థర్డ్ చూస్తే ఇది ఏకపది, ఇదేమో ద్విపది. ద్విపది ఏకపది లబ్ధం చేయమని చెప్తాను, ఇంటూ చేయాలి. కాబట్టి ఫస్ట్ దీంతో దీన్ని ఇంటూ చేయాలి. అంటే 7a² b² ఇంటూ a, ఫస్ట్ ఏతో ఇంటూ చేస్తాను, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ 7a² b² ఇంటూ b, నెక్స్ట్ b తో కూడా ఇంటూ చేస్తాను. అంటే 7a² ఫస్ట్ a తోటి, 7a² b² b తోటి, ఆ విధంగా చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ a² ఉంది, ఇక్కడ a ఉంది. అంటే టోటల్ గా a³ అవుతుంది కదా, 7a³ b² ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ b² ఉంది, ఇక్కడ b ఉంది. అంటే b³ అవుతుంది కాబట్టి 7a² b³. ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఇంటూ అనేది ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4a ఉంది, ఇక్కడ a² మైనస్ 9 అంటే 4a తోటి a² ఇంటూ చేయాలి. ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ అదే 4a తోటి 9 ఇంటూ చేయాలి. 4a ఇంటూ a² ఏమవుతుంది నీకు 4a³ అవుతుంది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4a ఇంటూ 9 9 4 36 నెంబర్స్ ఇంటూ చేయాలి. 9 4 36 ఇంటూ a 36a అంటే 4a³ మైనస్ 36a అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ గా మనం చూసుకోవచ్చు. pq ప్లస్ qr ప్లస్ r ఇక్కడ నీకు త్రిపది ట్రైనామియల్ ఇచ్చాడు, ఇటువైపు ఏమో 0 ఇచ్చాడు. 0 ఇచ్చాడు అంటే అది ఏకపది కింద అవుతుంది. ఇప్పుడు నీకు 0తో దీని మొత్తాన్ని ఇంటూ చేయమంటాడు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, అక్కడ నెంబర్ ఉంది లేకపోతే బీజీ సమాసం ఉంది, ఏదైనా ఉంది, 0తో ఇంటూ చేసావంటే ఖచ్చితంగా దాని వాల్యూ 0ఏ. కాబట్టి నీకు ఆన్సర్ గుణించకుండానే డైరెక్ట్ గా చెప్పొచ్చు 0 అని. ఎందుకు, నీకు ఇచ్చిన రెండు నెంబర్లు ఒక నెంబర్ ఏమో 0తో ఉంది కాబట్టి 0తో దీన్ని ఇంటూ చేస్తే 0ఏ వస్తుంది. నెక్స్ట్ పట్టికను పూర్తి చేయండి. సెకండ్ది మొదటి సమాసం ఇక్కడ ఇచ్చాడు, రెండో సమాసం ఇక్కడ ఇచ్చాడు. మనకేమంటున్నాడు లబ్ధము ప్రోడక్ట్ ఏమో ఇక్కడ రాయమని చెప్తున్నాడు. నేను సపోజ్ సెకండ్ చూస్తే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇచ్చాడు, సెకండ్ ఇక్కడ ఇచ్చాడు. అంటే దీంతో ఫస్ట్ దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఇంటూ చేయాలి. 5xy ఇంటూ x, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, x² అవుతుంది కాబట్టి 5x²y 5x²y అంటే దీన్ని ఫస్ట్ దాంతో ఇంటూ చేస్తే అది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి అక్కడ ప్లస్ పెట్టాలి. ఇక్కడ y ఉంది, ఇక్కడ 5xy ఉంది, దీంతో ఇప్పుడు y ని ఇంటూ చేయాలి. 5x ని 5x లాగా రాస్తాను. ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి y² అవుతుంది కాబట్టి 5xy². నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ఇంటూ 5 నెంబర్స్ ముందు ఇంటూ చేయాలి. 5 ఇంటూ 5 25. ఇక్కడ xy ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి xyనే రాయాలి. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ సపోజ్ ఫిఫ్త్ చూస్తే a ప్లస్ b ప్లస్ c ఒక ఎక్స్ప్రెషన్ సమాసము. ఇక్కడ abc అంటే abcతో ఫస్ట్ ఏని ప్లస్ abcతో నెక్స్ట్ bని ప్లస్ abcతో ప్లస్ నెక్స్ట్ cని ఆ విధంగా ఇంటూ చేయాలి. ఫస్ట్ ఏతో ఇంటూ abcని ఏతో ఇంటూ చేయాలంటే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి a² అవుతుంది. a² bc అంటే abcతో ఫస్ట్ ఏం చేస్తే ఈ రెండిట్లో కామన్ గా ఉండేది a కాబట్టి a². bc అనేది ఇక్కడ లేదు మొదటి టర్మ్ లో కాబట్టి bc రాస్తాను యాజ్ ఇట్ ఈస్ గా. ప్లస్ ఈ రెండు టర్మ్ లో ఇప్పుడు b తో ఇంటూ చేయాలి. ఈ రెండు టర్మ్ లో b అనేది కామన్ గా ఉంది కాబట్టి b² మిగిలిన ac అలాగే రాసేవాళ్ళు b² ac. నెక్స్ట్ c²
ఏబి వస్తుంది. ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా ఇంటూ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ చూస్తే లబ్ధము ప్రొడక్టే చేయమంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏ స్క్వేర్, ఇక్కడ 2 a పవర్ ఆఫ్ 22 a పవర్ ఆఫ్ 26. ఫస్ట్ ఎప్పుడు కూడా నెంబర్స్ ఇంటూ చేసేవాళ్ళు. ఇక్కడ 1 ఉన్నట్టు ఇక్కడ 2 4, 1 into 2 2, 2 into 4 8, నెంబర్స్ ఇంటూ చేస్తే 8 వచ్చింది. ఇక్కడ ఏ స్క్వేర్ a పవర్ ఆఫ్ 22 a పవర్ ఆఫ్ 26 అంటే ఓవరాల్ ఏమవుతుంది, ఇక్కడ 2 ఏలు, ఇక్కడ 22 22 2 24 24 26 ఎంత అవుతుంది, 50 అవుతుంది. అంటే a పవర్ ఆఫ్ 50 అవుతుంది. నీకు కావాల్సిన ఆన్సర్ ఫైనల్ గా 8 into a పవర్ ఆఫ్ 50 అవుతుంది. ఆ విధంగా ఇంటూ చేయాలి. ఎందుకు 50 వచ్చింది, ఇక్కడ భూములన్నీ సమానం కాబట్టి ఇంటూ చేసుకునేటప్పుడు ఘాతాంకాలను ప్లస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఫస్ట్ నెంబర్స్ ఇంటూ చేసేవాళ్ళు. 2/3 into -9/10, 3 1s 3 3s 2 1s 2 5s అంటే ఫైనల్ గా నీకు ఏం మిగిలింది, -3/5 మిగిలింది. నెంబర్స్ అన్ని ఇంటూ చేస్తే -3/5 మిగిలింది. ఇప్పుడు ఇక్కడ xy ఉంది, ఇక్కడ x² y² ఉంది. కాబట్టి ఫస్ట్ x into x² చేస్తే x³ y into y³ y³ అంటే ఫైనల్ ఆన్సర్ -3/5 x³ y³ అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే ఇక్కడ x² x³ x⁴ అన్ని కూడా ఇంటూ చేసుకుంటున్నాయి. మనకి బేసిస్ భూములన్నీ సమానం కాబట్టి ఘాతాంకాలన్నీ డైరెక్ట్ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. కాబట్టి 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 కాబట్టి x⁴ అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడని చెప్పేసి కన్ఫ్యూజన్ అవ్వద్దు, ముందు వాటిని మనం ఇంటూ చేద్దాం. -10/3 into 6/5, 3 1s 3 2s 5 1s 5 2s అంటే ఓవరాల్ గా నీకు 2 into 2 4 మైనస్ ఉంది కాబట్టి -4 అంటే నీకు ఇంటూ చేస్తే ఏమొచ్చింది, -4 వచ్చింది. ఇప్పుడు వీటిని ఇంటూ చేద్దాం. p into p³ p పవర్ ఆఫ్ 4 క్యూబ్ ఇంటూ q పవర్ ఆఫ్ 4 అంటే నీకు ఫైనల్ ఆన్సర్ -4 p పవర్ ఆఫ్ 4 q పవర్ ఆఫ్ 4 అది నీకు ఆన్సర్ అయితే అవుతుంది. అంటే మనకు ఇంకేమీ కాదు, జాగ్రత్తగా ఇవన్నీ సింపుల్ గానే ఉంటాయి కానీ చిన్న ఓవర్లుక్ లో మైనస్ చేసే అది తప్పు చేసే ఛాన్స్ అయితే ఉంటది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు ఫోర్త్ లో ఏ చూస్తే ఇక్కడ ఉన్నదాన్ని సూక్ష్మీకరించి సింప్లిఫై చేసి x వాల్యూ 3 చేయమంటున్నాడు. x వాల్యూ 3 ఏమో ప్రతిక్షేపించమంటున్నాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ లో x = 1/2 వద్ద వాటి విలువలను కనుగొనండి అని అంటున్నాడు. అంటే ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. ఇక్కడ 3 ఇంటూ ఫస్ట్ దీంతో ఇంటూ చేయాలి. 3x into 4x 3 4s 12 x into x x², మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3x into 5 3 5s 15, ఇక్కడ x ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి x. ఆ విధంగా ఇంటూ చేస్తే +3. ఇది నీకు సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సర్. అప్పుడు ఫస్ట్ దాంట్లో ఏమంటున్నాడు, x = 3 ముందు వేయమంటున్నాడు, తర్వాత x = 1/2 ఏమంటున్నాడు. ఫస్ట్ ఇచ్చేద్దాం. x = 3 ఏమంటున్నాడు అంటే x ప్లేస్ లో 3 ఏమంటున్నాడు. 3² ఏమవుతుంది, x ప్లేస్ లో 3 ఏమంటున్నాడు. 3² 9, 12 into 9 108, మైనస్ ఉంది మైనస్, x ప్లేస్ లో 3 ఏమంటున్నాడు కాబట్టి 3 వేసాం అనుకోండి. అప్పుడు 15 into 3 45, ఇక్కడ +3 ఉంది కాబట్టి +3, 108 + 3 111 -45. ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలి. 1 లో నుంచి 5 మైనస్ చేయను, 11 లో నుంచి 5 తీస్తే ఎంత వస్తుంది 6. ఇక్కడ అప్పుడు 10 ఉంటుంది, 10 లో నుంచి 4 తీస్తే 6 అంటే ఓవరాల్ గా నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 66 అనేది వచ్చింది x వాల్యూ 3 చేసినప్పుడు. ఒకవేళ నువ్వు x వాల్యూ 3 చేయకుండా 1/2 చేయమంటున్నాడు అంటే 1/2 వేయమంటున్నాడు, అప్పుడు నీకేమొస్తుంది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ 1/2 వేస్తే ఆ 1/2 కి స్క్వేర్ ఉంది, ఎందుకు x ప్లేస్ లో 1/2 వేయాలి, 1/2 స్క్వేర్ అన్నాడు కాబట్టి ఆ స్క్వేర్ అనేది 1 కి 2 కి రెండింటికి వెళ్తుంది. లేదు అనుకుంటే ఇంకొక స్టెప్ వేస్తాను, x ప్లేస్ లో 1/2 హోల్ స్క్వేర్ -15 into 1/2 ప్లస్ మనకి ఏం మిగిలింది +5 +3 ఇది మనకు మిగిలింది. ఇప్పుడు చూస్తే 12 స్క్వేర్ అనేది 1 కి 2 కి రెండింటికి చెందుతుంది కాబట్టి 1/4 ఇది ఒక పదం, -15 into 1/2 ఇది ఒక పదం +3. ఇప్పుడు చూద్దాం 4 1s 4 3s అంటే ఇక్కడ నీకు ఏం మిగిలింది 3 మిగిలింది, -15/2 +3. ఇక్కడ చూస్తే 3 + 3 6 అవుతుంది కాబట్టి 6 - 15/2. ఇప్పుడు నీకు ఇది మధ్యలో ఉంచకూడదు కాబట్టి మనకు ఒక ఫ్రాక్షన్ అనేది రావాలి కాబట్టి 2 ఇక్కడ ఇంటూ చేస్తే 2 6 12 +12 -15 అంటే ఏమవుతుంది -3 అవుతుంది. బై కింద 2 ఉంది కాబట్టి 2 అంటే ఓవరాల్ గా నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది -3/2 అనేది వచ్చింది. ఆ విధంగా మనం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ చూస్తే మనకి ఫోర్త్ లో ఏ అయిపోయింది కదా, ఇప్పుడు బి చూస్తే a into a² + a + 1
+5ను సూక్ష్మీకరించి సింప్లిఫై చేసి ఏ ప్లేస్లో 0 వేస్తే ఏమొస్తుంది, ఏ ప్లేస్లో 1 వేస్తే ఏమొస్తుంది, ఏ ప్లేస్లో -1 వేస్తే ఏమొస్తుంది అని 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నువ్వు సింప్లిఫికేషన్ చేసైనా చేయొచ్చు, లేదా ఒకవేళ సింప్లిఫికేషన్ చేయకుండా కూడా మనం చేయొచ్చు. ఫస్ట్ ఏ ప్లేస్లో 0 వేస్తే, ఇక్కడ నీకు ఏ ప్లేస్లో 0 వేస్తే ఇదంతా నీకేమవుతుంది, 0తో దీని అంతటి ఇంటూ చేసినా కూడా 0 వస్తుంది. కాబట్టి అప్పుడు నీకేం మిగులుతుంది, 5 అనేది మిగులుతుంది. కాబట్టి ఏ ప్లేస్లో 0 వేస్తే నీకు ఆన్సర్ ఏం వస్తుంది, 5 అనేది వస్తుంది. ఎందుకు, ఇక్కడ 0 పెడితే 0 ఇంటూ ఇదంతా కూడా నీకు 0 అవుతుంది. నీకు మిగిలింది అంటే +5. కాబట్టి ఏ ప్లేస్లో 0 వేస్తే 5 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఏ ప్లేస్లో 1 వేస్తే ఇక్కడ 5 వచ్చింది. ఏ ప్లేస్లో 1 వేస్తే ఇక్కడ 1 వేస్తారు అనుకోండి, 1 ఇంటూ ఇదంతా చేస్తే మళ్ళీ ఇదే కదా వస్తుంది. 1తో దేన్ని ఇంటూ చేసినా అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 వేస్తే 1 స్క్వేర్ 1 +1 అంటే 1 స్క్వేర్ +1 అంటే 1 స్క్వేర్ అన్న 1. ఇక్కడ కూడా ఏ ప్లేస్లో 1 వేయాలి. అప్పుడు 1 + 1 2, 2 + 1 3, 3 + 5 8. అంటే ఏ ప్లేస్లో 1 వేస్తే నీకు ఆన్సర్ ఏమొచ్చింది, 8 అనేది వచ్చింది. ఇప్పుడు ఏ ప్లేస్లో -1 వేస్తే ఇది కొంచెం కన్ఫ్యూజన్. ఏ ప్లేస్లో -1 చేయాలి. -1కి స్క్వేర్ చేసిన 1 వస్తుంది. -1 స్క్వేర్ చేసిన +1 వస్తుంది. 1 స్క్వేర్ చేసిన +1 వస్తుంది. ప్లస్ ఏ ప్లేస్లో -1 కదా ఏమన్నాడు, -1 +1 +5 అంటే జాగ్రత్తగా ప్లస్లో మైనస్ జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. ఇక్కడ 1 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. అంటే 1 1 క్యాన్సిల్ అవుతాయి ఈ రెండు కూడా. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1 ఉంది. ఈ రెండు ఇంటూ చేసుకుంటున్నా లేదా బ్రాకెట్ అంటే ఏంటి ఇంటూ. -1 +1 ఏమవుతుంది, -1 అవుతుంది. అంటే ఇంటూ చేసుకుంటే -1 అవుతుంది. +5 -1 +5 అంటే 4 అనేది నీకు కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకొని ప్లస్లు మైనస్ చేయాలి. మనం చూస్తే 5th ఫస్ట్ రెండు కూడా మనకి కూడండి ఎడిషన్ చేయమని చెప్తున్నాడు. ఇగో ఇక్కడ మనకి విడివిడిగా పదాలు ఇచ్చాడు, వాటిని ఫస్ట్ ఇంటూ చేయాలి. ఎందుకు బ్రాకెట్ లో ఉన్నాయి అంటే వాటిని ముందు ఇంటూ చేయాలి. ఇంటూ చేసిన తర్వాత కొన్ని పదాలు వస్తాయి, వాటిని మనకి కూడండి ప్లస్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి ముందు p ఇంటూ దీని అంతటిని చేయాలి. p ఇంటూ p స్క్వేర్ మైనస్ p ఇంటూ q pq ఇది చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ పదాన్ని నేను చేస్తాను, q ఇంటూ q స్క్వేర్ మైనస్ q ఇంటూ r qr. నెక్స్ట్ ఈ పదాన్ని చేస్తాను, r ఇంటూ r స్క్వేర్ మైనస్ r ఇంటూ p rp. ఇప్పుడు ఈ 3 పదాలు ఇంటూలు చేసి వచ్చాయి, వాటిని కూడండి అని అంటున్నాడు. కాబట్టి ప్లస్ చేయాలి. ప్లస్ చేయాల్సి వచ్చేటప్పుడు సింబల్స్కి ఏ ప్రాబ్లం రాకపోతే డైరెక్ట్ ప్లస్ పెట్టి వచ్చు. ఇక్కడ p స్క్వేర్, నెక్స్ట్ ఇక్కడ చూడు -pq. ఎక్కడ ఏది కూడా మనకి వచ్చినది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వలేదు అంటే మనం క్యాన్సిల్ చేయడానికి. కాబట్టి ఫైనల్ ఆన్సర్ p స్క్వేర్ అంటే స్క్వేర్ లో అదే రాయాలి, ప్లస్ q స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. నెక్స్ట్ -pq -qr -rp. ఈ విధంగా మనము డీటెయిల్గా ఫస్ట్ స్క్వేర్లు రాయాలి, ఆ తర్వాత మామూలుగా ఉన్న వాటిని రాయాలి. అది ఇంటూ ప్లస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇది మనం చేయాలి. 2x తోటి దీని అంతటి ఇంటూ చేయాలి, 2y తోటి దీని అంతటి ఇంటూ చేయాలి. అప్పుడు ఆ రెండింటిని ప్లస్ చేయాలి. ఫస్ట్ చూడండి, 2x తోటి z ని చేస్తే 2xz మైనస్ 2x ఇంటూ x 2x స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2x ఇంటూ y 2xy అంటే దీని అంతటి ఇంటూ చేస్తే అది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దీని మొత్తం ఇంటూ చేద్దాం, 2y ఇంటూ z 2yz మైనస్ 2y ఇంటూ y 2y స్క్వేర్ మైనస్ 2y ఇంటూ x 2xy. ఇప్పుడు దీని అంతటి ఇంటూ చేస్తే ఇది వచ్చింది, దీని మొత్తాన్ని ఇంటూ చేస్తే ఇది వచ్చింది. ఆ రెండింటిని ప్లస్ చేయండి, కూడండి అని అంటున్నాడు. ప్లస్ చేయాలి. చూడాలి ఇక్కడ 2xz ఇంకెక్కడైనా వచ్చిందా, 2xy -2xy -4xy. కాబట్టి ఓవరాల్గా నీకు ఆన్సర్ ఏంటి, -2x స్క్వేర్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది -2y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ xz తోటి ఇంకేమైనా ఉన్నాయా, లేదు. కాబట్టి +2xz. ఇది కూడా అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, -2xy -2xy టోటల్గా -4xy. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, +2yz. ఇది నీకు కావాల్సిన ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా జాగ్రత్తగా ఇంటూ చేసుకొని ప్లస్ అయితే చేయమని చెప్పాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ కింద రెండు కూడా మనకి తీసివేయండి, సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాడు. ఏమేమి చేయమంటున్నాడు, సేమ్ మనకి డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ సమాసాలు ఇవ్వకుండా వాటి ముందు మనం ఇంటూ చేసి ఆ తర్వాత మనం మైనస్ చేయాలి. దీని నుండి మైనస్ చేయమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ దీని ముందు ఇంటూ చేయాలి, 3l తోటి దీన్ని ఇంటూ చేయాలి, ఆ తర్వాత దీంతో దీన్ని ఇంటూ చేయాలి, మైనస్ చేయాలి. తర్వాత ఫస్ట్ 3l ఇంటూ l 3l స్క్వేర్. నెక్స్ట్ 3l ఇంటూ 4m 3l ఇంటూ 4m 3 4s 12 ప్లస్ ఇంటూ మైనస్ l ఇంటూ m lm. నెక్స్ట్ 3 5s 15 ప్లస్ ఉంది కాబట్టి 15 ప్లస్ 15 l ఇంటూ n ln. దీని మొత్తాన్ని ఇంటూ చేశాను.
దీనిని నెక్స్ట్ దాని నుంచి తీయమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ రెండు ఇప్పుడు ఇంటూ చేయాలి. 4 × 10 40, L × N LN మైనస్ 4 × 3 12, L × M LM ప్లస్ 4 × 2 8, L × L L². దీనిని దాని నుండి తీయమంటాడు. దాని నుండి తీయమంటాడు అంటే దీనికి అన్నిటికీ కూడా మైనస్ సింబల్స్ మారుతాయి. అంటే దీనికి మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ -3 అవుతుంది, అప్పుడు ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ ఇది మైనస్ అవుతుంది. ఆ విధంగా మైనస్ సింబల్స్ మారిస్తాను. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లస్ చేస్తే నీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూస్తే L² తోటి -3L² ఉంది, ఇక్కడ 8L² ఉంది. అప్పుడు -3 + 8 అప్పుడు ఏమవుతుంది 5L². నెక్స్ట్ ఇక్కడ LM ఉంది, ఇక్కడ LM ఉంది, +12 -12 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ LN ఉంది, ఇక్కడ LN ఉంది, అప్పుడు ఏమవుతుంది -15 + 40 +25 అవుతుంది. 25 LN అవుతుంది. ఆ విధంగా అన్ని చేస్తాం కాబట్టి మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 5L² + 25 LN అవుతుంది. ఆ విధంగా మిగిలింది మీరు ఇది ట్రై చేయండి. ఆ ట్రై చేసిన తర్వాత మీకు డౌట్ ఉంటే నాకు అడగండి. ఎక్సర్సైజ్ 9.4 చూస్తే ద్విపదులను గుణించండి. ఇదొక బైనామియల్, ఇదొక బైనామియల్. మా రెండింటిని కూడా ఇంటూ చేయమని చెప్తున్నాడు, ప్రొడక్ట్ చేయమంటున్నాడు. ఫస్ట్ అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మొదటి ద్విపది ఏదైతే ఉందో అందులో మొదటి పదంతో దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి ప్లస్ చేయాలి. తర్వాత రెండో పదంతో దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఆ విధంగా చేస్తే ఈజీగా వస్తుంది. నేను ఇందులో ఒక 2 చెప్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. 2x × 4x ఫస్ట్ దీని మొత్తాన్ని దీంతో ఇంటూ చేయాలి. లేదు ఒకవేళ చూడండి 2x దీంతో దీని మొత్తాన్ని ఇంటూ చేయాలన్నాను కాబట్టి 2x × 4x - 3 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు 5 తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. 5 × 4x - 3. ఆ విధంగా ఫస్ట్ 2x తోటి ఇంటూ చేయాలి ప్లస్ 5x తోటి 5 తోటి ఇంటూ చేయాలి. 2x × 4x ఏమవుతుంది మనకి 8x². 2 × 3 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ ఇక్కడ ఏం లేదు కాబట్టి x. నెక్స్ట్ 5 × 4 20x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3 = 15. నీకేమొస్తుంది 8x². ఇంకెక్కడ x² తో లేదు కాబట్టి అదే నీకు మిగిలింది 8x². ఇక్కడ -6x ఇక్కడ +12 సారీ +20 -6 +20 అంటే +14 అవుతుంది. +14x -15. ఆ విధంగా నీకు ఆన్సర్ ఏమొచ్చింది ఇది వచ్చింది. అలా చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కి 4th చూస్తే ఇక్కడ ఏ తోటి దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి. నేను డైరెక్ట్ ఈసారి చేసేస్తాను ఆ విధంగా చేయకుండా. ఏ తోటి ఫస్ట్ దీన్ని a × x ax ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, a × 5 5a ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 3b × x 3bx ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, 3 × 5 15, b ఇంటూ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి b. ఆ విధంగా చూసుకోవాలి. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ మనము ఇందులో థర్డ్ చూస్తే ఏం చేయాలి ఫస్ట్ దీంతో దీన్ని ఇంటూ చేయాలి. 2.5 2.5 అక్కడ నీకు పాయింట్ లేకపోతే 25 × 25 అప్పుడు ఏమవుతుంది 625 అవుతుంది. పాయింట్ అనేది ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత ఉంది కాబట్టి టోటల్ గా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఇక్కడ పెట్టాలి 6.25 అంటే నెంబర్స్ ఇంటూ చేస్తాం. L × L L² అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. నెక్స్ట్ 2.5 × 5 నీకు అక్కడ పాయింట్స్ లేవనుకో అప్పుడు ఏమవుతుంది 25 × 5 125 అవుతుంది. 125 ముందు రాసి ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, అంటే టోటల్ గా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 1.25 ఇక్కడ L ఉంది, ఇక్కడ M ఉంది, ఈ LM అవుతుంది. అంటే మొదటి దాన్ని పాయింట్స్ వచ్చాక కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలని చాలా జాగ్రత్తగా చెప్తాను. మొదటి దాన్ని దీని మొత్తంతో ఇంటూ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఏం లేదని ప్లస్ ఉంటుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2.5 ఉంది. 5 × 25 పాయింట్స్ లేవనుకో 5 × 25 125 కాబట్టి 125. ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, అంటే టోటల్ గా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. M ఇక్కడ LM. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 0.5 0.5 నీకు పాయింట్స్ లేవనుకో 5 × 5 ఏమవుతుంది 25 అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ప్లేస్, సారీ ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, అంటే టోటల్ గా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి. ఇక్కడ ఉన్నవే 2 ప్లేసెస్ కాబట్టి పాయింట్ ఇక్కడ రావాలి. ముందు ఏమీ లేదంటే 0 ఉన్నట్టు. ఇక్కడ M ఉంది, ఇక్కడ M ఉంది, M × M M². చూస్తే 6.25 L² ఇక్కడ ప్లస్ 1.25 LM, ఇక్కడ మైనస్ 1.25 LM. ఇక్కడ LM ఉంది, ఇక్కడ LM ఉంది, ఇక్కడ ప్లస్ 1.25 ఇక్కడ మైనస్ 1.25 అంటే రెండు సమానంగా ఉన్నాయి, గుర్తులేమో వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి రెండు డైరెక్ట్ గా క్యాన్సిల్ అవుతాయి. నీకు మిగిలింది అంటే -0.25
25m². ఆ విధంగా మనము చాలా జాగ్రత్తగా ఇంటూ. నెక్స్ట్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ గా ఉండేటట్టు అనిపించింది కదా, ఇది 6th మనం అయితే చేద్దాం. ఇక్కడ ఒక ద్విపది బైనామియల్ ఇచ్చాడు, ఇక్కడ నీకు బైనామియల్ ఇచ్చాడు కానీ ఇక్కడ బయట కూడా ఇంటూ 4 అనేది ఉంది. కాబట్టి ఫస్ట్ దీన్ని ఇంటూ చేసి ఇవ్వాలి. 4 × a 4a² మైనస్ 4 × 2 8/3b². ఇది నీకు బైనామియల్ అయింది. ఇప్పుడు ఇదొక బైనామియల్, ఇదొక బైనామియల్. ఆ రెండింటిని కూడా ఇంటూ చేయాలి. అప్పుడు ఫస్ట్ దీనితోటి దీన్ని ఇంటూ చేయాలి, సేమ్ మళ్ళీ దానితో దీన్ని ఇంటూ చేయాలి. అయిపోయింది అంటే దీంతో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉండే సెకండ్ టర్మ్ తోటి ఫస్ట్ దాన్ని, అలాగే సెకండ్ టర్మ్ తోటి సెకండ్ దాన్ని, ఆ విధంగా చేయాలి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ టర్మ్ తోటి ఫస్ట్ చేస్తాను. 3/4a², ఇక్కడ 4a². నేను 3/4a² ఇంటూ 4a² అలా ఫస్ట్ నేను ఇంటూ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ తోటి ఎక్కడ ఉన్న సెకండ్ టర్మ్ ప్లస్ ఇంటూ మైనస్ 3/4a². మీకు అర్థం అవ్వాలని నీట్గా రాస్తాను. ఇక్కడ సెకండ్ టర్మ్ అంటే 8/3b². అంటే ఫస్ట్ టర్మ్ తోటి రెండు కూడా ఇంటూ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ టర్మ్ తో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. 3b² ఇంటూ ఫస్ట్ టర్మ్ ఇందులో ఏంటి 4a². నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే సెకండ్ టర్మ్ తో సెకండ్ ఇంటూ చేయాలి. 3b² ఇంటూ 8/3b². ఇప్పుడు నేను ప్రతిదాన్ని ఇంటూ చేస్తాను కదా, డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 3a² ఇంటూ a² a⁴ అంటే 3a⁴ నీకు ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4 2s. అప్పుడు ఇక్కడ 2 మిగిలింది, -2 అయితే ఉంది. ఇక్కడ a² ఇక్కడ b², a² b² చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇక్కడ ఏది కూడా నీకు పోదు కాబట్టి 3 × 4 12 a² b². నెక్స్ట్ ఇక్కడ చూస్తే మైనస్ ఉంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నీకు ఏం మిగిలింది 8b² ఇంటూ b² b⁴ కాబట్టి 8b⁴. ఇప్పుడు నీకు ఏవేవైనా క్యాన్సిల్ అవుతాయా, 3a⁴ అలాగే ఉంటుంది. ఇక్కడ -2a² b², ఇక్కడ +12a² b². అంటే ఇక్కడ నీకు a² b² ఒకేలా ఉన్నాయి. ఒక దగ్గర మైనస్ ఉంది, ఒక దగ్గర ప్లస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మైనస్ చేయాలి. పెద్దదానికి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది. కాబట్టి +12 -2 అంటే +10 a² b² -8b⁴. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనం జాగ్రత్తగా ఇంటూ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే లబ్ధాలను కనుగొని అంటున్నాడు. సేమ్ ఇక్కడ ఒక ద్విపది, ఇక్కడ ఒక ద్విపది ఇచ్చాడు. నేను ఒక 2 చెప్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. ఫస్ట్ టర్మ్ తోటి ఫస్ట్ది 5 × 3 15 ప్లస్ ఇంటూ ప్లస్ ఫస్ట్ టర్మ్ తోటి సెకండ్ది 5 × x 5x. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ తోటి 2 అయిపోయి ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సెకండ్ టర్మ్ తోటి ఫస్ట్ది 2 × 3 6 x ఉంది కాబట్టి x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సెకండ్ టర్మ్ తోటి సెకండ్ది 2 × x × x x² కాబట్టి 2x². అంటే నీకు ఫైనల్ ఆన్సర్ అంటే -2x² + 5x - 6x అంటే -x + 15. ఇది నీకు ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా ఒకవేళ నేను 4th చేస్తాను. ఫస్ట్ టర్మ్ తోటి ఫస్ట్ది p² × p³ అవుతుంది అంటే 2p³. నెక్స్ట్ p² × q p²³ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ q². సెకండ్ టర్మ్ తో ఫస్ట్ది q² × p అంటే 2p³² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ q² × q³. ఇప్పుడు నీకు ఓవరాల్గా ఏమొస్తుంది, ఇక్కడ చూస్తే ఇదే నీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ p²q ఉంది, ఇక్కడ pq² ఉంది. అంటే ఈ రెండు సమానంగా లేవు కాబట్టి ఇదే నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా జాగ్రత్తగా ఇంటూ అయితే చేయాలి. మిగిలిన మీరు ట్రై చేయండి. నెక్స్ట్ సూక్ష్మీకరణ సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇంటూ ఇక్కడ ఏమీ లేదంటే ఇంటూ ఉన్నట్టు. మనకి ప్లస్ ఇచ్చాడు అంటే అదొక సపరేట్ టర్మ్. ఇక్కడ ఇంటూ ఇచ్చాడంటే దీని అంతటా నువ్వు సింప్లిఫికేషన్ చెయ్యు అని నీకు చెప్తున్నట్టు. కాబట్టి సింప్లిఫికేషన్ అంటే ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. x² × x x³ x² × 5 5x². నెక్స్ట్ -5 × x -5x -5 × +5 -25. ఎందుకు 5 × 5 25 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఇక్కడ ఏముంది +25 కూడా ఉంది, అది మర్చిపోకూడదు. +25 -25 క్యాన్సిల్ అయితే నీకు ఇక్కడ ఏం మిగిలింది x³ + 5x² - 5x. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. సూక్ష్మీకరించిన తర్వాత వచ్చిన ఫైనల్ ఆన్సర్. ఆ విధంగా జాగ్రత్తగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి నేను 4th చేస్తే ఇక్కడ ఇంటూ ఇచ్చాడు అంటే ఇక్కడ బ్రాకెట్లో ఈ 2 ఇచ్చాడంటే ఇదంతా కలిపి ఒక టర్మ్.
ఇక్కడ ప్లస్ ఇచ్చారంటే సపరేట్ చేసింది. నెక్స్ట్ ఇదంతా ఒక టర్మ్, నెక్స్ట్ ఇదంతా ఒక టర్మ్. ఆ విధంగా ప్లస్ మైనస్ అనేది మిగిలిన వాటితో సపరేట్ అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈ రెండు మైనస్ ఇంటూ చేయాలి, ఈ రెండు ఇంటూ చేయాలి, ఈ రెండు ఇంటూ చేయాలి. ఆ తర్వాత ప్లస్లు అన్నారు కాబట్టి ప్లస్లు చేయాలి. ఫస్ట్ నేను ఇది చేస్తాను, మిగిలిన మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేద్దాం. ఏ ఇంటూ సి ఏసీ, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఏ ఇంటూ డి ఏడి. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ బి, ఇక్కడ సి ప్లస్ బీసీ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, బి ఇంటూ డి బీడి. అంటే దీని అంతటిని చేస్తే ఇది వచ్చింది, అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏ ఇంటూ సి ఏసీ అంటే ప్లస్ ఏసీ, నెక్స్ట్ ఏ ఇంటూ డి ఏడి అంటే ప్లస్ ఏడి, నెక్స్ట్ మైనస్ బీసీ, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ బీడి. అంటే ఈ రెండు టర్మ్ చేస్తే ఇంటూ చేస్తాను. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ ఏసీ 2ac, ప్లస్ 2 ఇంటూ బీడి 2bd. ఇప్పుడు నీకు ఏటేట్ వచ్చే చూడండి, ఇక్కడ ఏసీ ఉంది, ఇంకెక్కడైనా ఏసీ ఉందా? ఇక్కడ ఉంది, కాబట్టి రెండు ఏసీలు ప్లస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక 2ac ఉంది, అంటే టోటల్ గా నీకు ఏసీ ప్లస్ ఏసీ అంటే 2ac అయింది, ప్లస్ 2ac అంటే టోటల్ గా 4ac అయ్యింది. అంటే ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏడి ఇక్కడ ఉంది, ఇంకెక్కడైనా ఏడి ఉంది, ఇక్కడ మైనస్ ఏడి ఉంది, ఇక్కడ ప్లస్ ఏడి ఉంది, కాబట్టి ఈ రెండు ముందు క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఇంకెక్కడైనా ఏడి ఉందా? లేదు, కాబట్టి అక్కడ ఏడితో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ ప్లస్ బీసీ, ఇక్కడ మైనస్ బీసీ, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకెక్కడైనా బీసీ ఉందా? లేదు. ఇక్కడ మైనస్ బీడీ ఉంది, అక్కడ మైనస్ బీడీ ఉంది, అంటే టోటల్ ఇక్కడ మైనస్ బీడీ, ఇక్కడ మైనస్ బీడీ, అంటే టోటల్ గా మైనస్ 2bd. ఇక్కడ ప్లస్ 2bd ఉంది, అంటే ఇది ఇది ఇది, అంటే ఈ రెండు కలిపితే మైనస్ 2bd, అక్కడ ప్లస్ 2bd, ఆ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది మనకి? ఇక్కడ ప్లస్ 2ac మిగిలింది, అంటే ప్లస్ 2ac ఆల్రెడీ ఇంతకుముందే మనం ప్లస్ చేస్తాం. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది నీకు? 4ac అనేది నీకు ఫైనల్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాము. అయితే చూస్తే ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి, a ప్లస్ బి మైనస్ సి. ఇప్పుడు నువ్వు ఒకటే ఇందులో అబ్జర్వేషన్ చేయి, ప్రతిదాన్ని ఏ తోటి దీన్ని, తర్వాత ఏ తోటి బిని, తర్వాత ఏ తోటి సిని, ఆ విధంగా చేసేదానికంటే ఇక్కడ a ప్లస్ బి అనేది ఒక పదంగా తీసుకో, సి అనేది ఒక పదంగా తీసుకో. ఇక్కడ సేమ్ మళ్ళీ అదే a ప్లస్ బి ఒక పదం అవుతుంది, సి అనేది ఒక పదం అవుతుంది. కాబట్టి దీని అంతటినీ కూడా నేను ఎక్స్ అనుకుంటే, చూసుకోండి, ఇక్కడ ఎక్స్ ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకుంటే సిని వై అనుకుంటే, ఇక్కడ ఏ ప్లస్ బిని ఎక్స్ అనుకుంటే సిని వై అనుకుంటే, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ లోకి మారుద్దాం. ఎక్స్ అంటే ఏమనుకున్నాం? ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి స్క్వేర్ అనుకుంటే స్క్వేర్, మైనస్ వై అంటే ఏమనుకున్నాం? సి అనుకున్నాం, కాబట్టి సి స్క్వేర్. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ మైనస్ సి స్క్వేర్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? స్క్వేర్లన్నీ స్టార్టింగ్ లో రాయాలి. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 2ab, ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. నువ్వు ఒకవేళ ఏ తోటి ఫస్ట్ ఏని, తర్వాత ఏ తోటి బిని, ఏ తోటి సిని చేసిన తర్వాత మళ్ళీ బి తోటి ఏని, బి తోటి బిని, బి తోటి సిని, ఆ విధంగా అన్ని చేసుకుంటూ వెళ్ళినా కూడా ఫైనల్ గా వచ్చే ఆన్సర్ ఇదే అవుతుంది నీకు. ఎక్సర్సైజ్ 9.5 చూస్తే సరైన సర్వ సమీకరణం ఉపయోగించి కింది లబ్ధాలను కనుగొనని అంటాడు. ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, మనకి సర్వ సమీకరణానికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ ఉపయోగించుకొని చాలా తక్కువ టైంలో మనం ప్రొడక్ట్ అయితే చేయొచ్చు. ఆ విధంగా ఫార్ములాను ఉపయోగించి చేయమని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూస్తే ఇక్కడ x ప్లస్ 3, ఇక్కడ x ప్లస్ 3, అంటే ఇది ఏ రూపంలో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అప్పుడు ఏమవుతుంది మనకి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అవునా కదా? ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ టర్మ్ కదా, అంటే ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ బి అనేది నీకేమవుతుంది? సెకండ్ టర్మ్ అవుతుంది. సెకండ్ టర్మ్ బి అంటే 2, ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్, బి అంటే సెకండ్ టర్మ్ 3 ఇంటూ బి అంటే సెకండ్ టర్మ్ 3 స్క్వేర్. ఇప్పుడు చూస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 6x ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, అంటే నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ అంటే మనం ఇందులో ఏ ఫార్ములా ఉపయోగించాలనే విషయం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ చూస్తే దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను, అంటే ఏ మైనస్ బి. అప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది కూడా బి కదా, అప్పుడు ఏ ప్లస్ బి ఉంది. ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఏ ప్లస్ బి ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ ఫార్ములా మనకు తెలియాలి. కానీ ఫస్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లోకి రాయాలి మనం. ఏ అంటే ఏమనుకున్నాం? 1.1 m స్క్వేర్, ఇది ఏ స్క్వేర్. మైనస్ బి అంటే ఏమనుకున్నాం? 0.4 ఉంది. ఇంక మనకి ఇక్కడ ఎల్ కానీ ఎం కానీ ఏమీ లేదు, కాబట్టి ఇది స్క్వేర్. నెక్స్ట్ 1.1 అనే పాయింట్ అనేది లేదు అనుకో, 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 121 అవుతుంది. ఇప్పుడు 1.1 స్క్వేర్ అన్నారంటే అర్థం ఏంటి? 1.1 ఇంటూ 1.1
1.1 into 1.1 అంటే ఇక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, అక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, అంటే టోటల్ గా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి, అంటే 1.21. ఇక్కడ m స్క్వేర్ అంటే m స్క్వేర్ మైనస్ 4 లేదనుకో, అదే పాయింట్ లేదనుకో, 4 స్క్వేర్ 16. సేమ్ 0.4 into 0.4 కదా, 0.4 స్క్వేర్ అంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ వస్తుంది, అంటే ఎక్కడ వస్తుంది, అంటే ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. సేమ్ నెక్స్ట్ 7th చూడండి, ఏ అనుకో, దీన్ని బి అనుకో, అప్పుడు ఇది ఏ, ఇది బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, అప్పుడు ఏమవుతుంది నీకు, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ అంటే 6x అనుకున్నావు, మైనస్ బి అంటే 7 అనుకున్నావు, 6x స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36, x స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ 49, ఇది నీకు ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకా నీకు ఏవే ఉపయోగిస్తున్నాడు ఇక్కడ ఒకసారి చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు దీన్ని నువ్వు కన్ఫ్యూజన్ అవ్వడానికి అయితే లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఎలా రాసుకుంటాను, బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్గా నేను రాసుకుంటాను. ఎందుకు రాసుకున్నాను కూడా చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అనే కదా, అంటే ఏ స్క్వేర్ కి మైనస్ ఉండాలి, బి స్క్వేర్ ప్లస్ ఉండాలి, అంటే నేను రివర్స్ లో కూడా రాసుకుంటాను. ఇప్పుడు ఒకసారి చూడు, ఏ ప్లస్ ఇది, దీని మొత్తాన్ని నేను ఎక్స్ అనుకుంటాను, దీని మొత్తాన్ని వై అనుకుంటాను, అప్పుడు ఎక్స్ ప్లస్ వై, సేమ్ బి స్క్వేర్ నేను ఎక్స్ అనుకున్నాను కదా, ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ మైనస్ వై అంటే అర్థం అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని అర్థం. ఎక్స్ అంటే ఏమనుకున్నాను, బి స్క్వేర్, ఈ ఎక్స్ కి అంటే ఎక్స్ ప్లస్ లో బి స్క్వేర్, స్క్వేర్ ఉంది కదా స్క్వేర్, మైనస్ వై అంటే ఏమనుకున్నాను, ఏ స్క్వేర్, ఆ వైకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కి స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది, బి పవర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, అప్పుడు ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అవుతుంది, అంటే ఆ రెండు కూడా ఇంటూ చేసుకుంటే 2 into 2 4 మైనస్ సేమ్ ఇక్కడ కూడా ఏ పవర్ ఆఫ్ 4, బి పవర్ ఆఫ్ 4 మైనస్ ఏ పవర్ ఆఫ్ 4. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి. మిగిలిన మీరు ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్, అంటే ఈ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి కింది లబ్ధాలు కనుక్కోండి అని అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, ఇక్కడ చూడు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, అంటే ఇది ఏ అయ్యింది, ఇదేమో బి అయ్యింది. ఆ విధంగా ఉంటే అప్పుడు మనకి సమీకరణం ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి, ఏ అంటే 3 ప్లస్ బి అంటే 7, 3 ప్లస్ 7 10 ఎక్స్ ప్లస్ ఏబి 3 into 7 21, అంటే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. అంటే ఆ విధంగా డైరెక్ట్ గా నీకు ఇది గుర్తుంటే డైరెక్ట్ గా చేసి వచ్చు, లేదు ఒకళ్ళు నాకు అదే గుర్తు లేదంటే ఫస్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 7 7x, 3 into x 3x, 3 into 7 21, ఆ విధంగా చేసినా సేమ్ మళ్ళీ అదే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడు, ఇది నేను ఎక్స్ అనుకుంటాను, ఇది కూడా అప్పుడు ఎక్స్ అవుతుంది, ఇదేమో నేను ఏ అనుకుంటాను, ఇదేమో బి అనుకుంటాను. ఒకసారి చూడండి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అయింది. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి, కాబట్టి ఎక్స్ స్క్వేర్ కాబట్టి 4x ఉంది, ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ చేస్తాను, ఎక్స్ స్క్వేర్. తర్వాత ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్, ఏ అంటే 5 బి అంటే 1, కాబట్టి 5 + 1 6 ఇంటూ ఎక్స్, 5 + 1 అంటే 6 ఇంటూ ఎక్స్ అంటే ఏమనుకున్నాను 4x కదా, కాబట్టి 4x ప్లస్ ఏబి కదా, ఏ అంటే 5 బి అంటే 1, 5 into 1 5. ఇప్పుడు చూసుకో 4 స్క్వేర్ అంటే 16x స్క్వేర్, నెక్స్ట్ 4 into 6 24x ప్లస్ 5, ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ అనుకుంటాను, అప్పుడు ఇది కూడా ఎక్స్ కదా అవుతుంది, దీన్ని ఏ అనుకుంటాను, అప్పుడు ఇది కూడా బి అవుతుంది. ఇది ఇప్పుడు చూస్తే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, అప్పుడు నీకు ఇదే కదా ఫార్ములా వస్తుంది, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఏమనుకున్నాను 2a స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే 2a స్క్వేర్ అనుకున్నాను, కాబట్టి 2a స్క్వేర్ ఎక్స్ కి స్క్వేర్ ఉండాలి కదా, అంటే 2a స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే ఏ అంటే 9, బి అంటే 5, 9 + 5 14 ఇంటూ ఎక్స్ అంటే ఏమనుకున్నాము 2a స్క్వేర్, అంటే సెకండ్ పదం కూడా వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ పదం అంటే ఏబి కదా, ఏబి అంటే 9 into 5 45, లాస్ట్ పదం కూడా వచ్చింది. ఇప్పుడు చూడు 2 కి స్క్వేర్ చేస్తే 4, ఏ స్క్వేర్ కి స్క్వేర్ చేస్తే ఏ పవర్ ఆఫ్ 4, నెక్స్ట్ ప్లస్ 4 into 2 28 ఏ స్క్వేర్ ప్లస్ 45, ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనము ఈ ఫార్ములాని సర్వ సమీకరణాన్ని ఉపయోగించి, అంటే ఇదనే కాదు ఈ మోడల్లో మనకి ఏవి ఇచ్చినా కూడా సర్వ సమీకరణాల ఫార్ములాలు అనేవి గుర్తుంటే ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ చూస్తే మనకి క్రింది వర్గాలను సర్వ సమీకరణాలను ఉపయోగించి రాయండి అని అంటున్నాడు. దీని మొత్తాన్ని ఇందులో కష్టమైన ఒక 2 ఉన్నాయి, ఆ రెండే చెప్తాను. ఇందులో దీని మొత్తాన్ని నేను ఏ అనుకుంటాను, దీని మొత్తాన్ని బి అనుకుంటాను, అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, సర్వ సమీకరణం కదా అది నీకు గుర్తుంటే ఆటోమేటిక్గా ఏ అంటే దీని మొత్తాన్ని అనుకున్నాను, బి అంటే దీని మొత్తాన్ని అనుకున్నాను, కాబట్టి ఏ స్క్వేర్ ఫస్ట్ చేయాలి, అంటే దీని మొత్తాన్ని 2/3m స్క్వేర్, ఎందుకు ఏ స్క్వేర్ కాబట్టి ప్లస్
2ab కాబట్టి 2 ఇంటూ ఏ అంటే ఏమనుకున్నాను 2/3m, బి అంటే ఏమనుకున్నాను 3/2n అంటే 2ab రాశాను. నెక్స్ట్ లాస్ట్ లో ఏంటి బి స్క్వేర్, బి అంటే ఏంటి 3/2n హోల్ స్క్వేర్ అంటే ఆ విధంగా మొత్తం ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లో రాసుకున్నాను. ఇప్పుడు చూస్తే స్క్వేర్ అనేది m కి 2/3కి రెండింటికి చెందుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి 4/9m స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, క్యాన్సిల్ అయింది. ఇక్కడ పైన 2 ఉంది, ఇక్కడ కింద 2 ఉంది, క్యాన్సిల్ అయింది. కాబట్టి అప్పుడు నీకు మిగిలింది అంటే 2mn ప్లస్ 2mn మిగిలింది. నెక్స్ట్ 3/2 హోల్ స్క్వేర్, n హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ అనేది 3కి 2కి nకి అన్నిటికీ చెందుతుంది కాబట్టి 3 స్క్వేర్ అంటే 9/2 స్క్వేర్ అంటే 4, n స్క్వేర్ అంటే n స్క్వేర్. కాబట్టి ఆ విధంగా మనం చేస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. అది నేను చేశాను. నెక్స్ట్ 5th కూడా చేస్తాను, పాయింట్స్ లో ఉంది కాబట్టి చూస్తే ఇక్కడ చూస్తే ఇదంతటిని నేను ఏ అనుకుంటే దీని మొత్తాన్ని నేను బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, అది నీకు ఫార్ములా. కాబట్టి ముందు ఏ స్క్వేర్, ఏ అంటే ఏంటి 0.4p హోల్ స్క్వేర్ మైనస్ 2ab కదా మైనస్ 2 ఇంటూ ఏ అంటే ఏమనుకున్నాము 0.4p ఇంటూ బి అంటే ఏమనుకున్నాము 0.5q ప్లస్ అంటే సెకండ్ టర్మ్ కూడా రాస్తాను. నెక్స్ట్ బి స్క్వేర్ కదా, బి అంటే ఏమనుకున్నాము 0.5q హోల్ స్క్వేర్ మొత్తం ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లో రాస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది 0.4కి అలాగే పీకి రెండింటికి చెందుతుంది. 0.4 అంటే మనకి పాయింట్ లేకపోతే 4 స్క్వేర్ 16, పాయింట్ ఉంది కాబట్టి 0.4 ఇంటూ 0.4 దాని అర్థం ఏంటి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి అంటే 0.16p స్క్వేర్. ఇది నీకు ఇదంతా చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ నీకు పాయింట్స్ లేకుండా ముందు ఇంటూ చేసి 5 4s 20, 5 4s 20, 22s 40 అవుతుంది. 40 కదా నీకు 40 వచ్చింది. ఎక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్, ఎక్కడ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ అంటే టోటల్ గా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ అంటే 0.4 అవుతుంది ఆన్సర్. 0.4pq నెక్స్ట్ ప్లస్ 0.5q హోల్ స్క్వేర్ అంటే 0.5 ముందు స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ చేస్తే 25. నీకు 0.5 ఇంటూ 0.5 అంటే అర్థం అంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి అంటే 0.25q స్క్వేర్. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనం వర్గాలకు సంబంధించి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ రెండింటిని ఉపయోగించుకొని వీటిని చేయమని చెప్తున్నాడు. అది మీరు మిగిలినవి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ సూక్ష్మీకరించండి. సేమ్ ఇవి కూడా సేమ్ అంతేనే. ఒకసారి చూస్తే మనం ఫస్ట్ది ఇక్కడ దీని అంతటిని నేను ఏ అనుకుంటే దీని అంతటిని బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అది మీరు ట్రై చేయండి, ఈజీగానే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2x ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఏ విధంగా ఉంది 2x నేను ఏ అనుకుంటాను ప్లస్ 5 నేమో బి అనుకుంటాను అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. అంటే నేను దీని ముందు ఏం చేస్తే దీన్ని చేస్తే ఏమొస్తుందో చూస్తాను, దానికి అక్కడ అప్లై చేస్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి ఇక్కడ మైనస్ ఉంది అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏదైతే చేస్తో దాన్ని మైనస్ తో కూడా ఇంటూ చేయాలి. ముందు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది నువ్వు అనుకుంటున్నావు. మరి దీని మొత్తాన్ని ఇక్కడ ఏదైతే ఉందో దీని మొత్తాన్ని మైనస్ ఇంటూ చేయాలి కదా, కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు చూడు ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. నీకు ఏం మిగిలింది 2ab మిగిలింది అంటే టోటల్ గా 4ab మిగిలింది కదా. అంటే ఇప్పుడు 4 ఇంటూ ఏ అంటే ఏమనుకున్నావు 2x, బి అంటే ఏమనుకున్నావు 5 కాబట్టి ఫైనల్ గా 5 4s 20, 22s 40 అంటే ఫైనల్ గా ఆన్సర్ 40x అనేది వస్తుంది. ఆ విధంగా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే నీకు 4ab వస్తుంది. ఒకవేళ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అప్పుడు మైనస్లు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిన స్క్వేర్లు అనేవి అలాగే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ అవుతుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ 5th చూస్తే ఇందులో ఏ విధంగా ఇచ్చాడు చూడండి 2.5ని నేను ఏగా తీసుకుంటాను, 1.5qని నేను బిగా తీసుకుంటాను. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉన్నదా అని అంటే ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి డైరెక్ట్ గా మనము ఇంటూ చేయవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ రెండు స్క్వేర్ చేయాలి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఈ రెండింటిని స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రెండింటికి విడివిడిగా చేద్దాం. ఫస్ట్ ఏ మైనస్ బి ఇది అంతటిని నేను ఏ అనుకుంటే దీని అంతటిని బి అనుకుంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా అంటే ఏ స్క్వేర్ అంటే ఏ అంటే 2.5 పి హోల్ స్క్వేర్ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2ab కదా 2 ఇంటూ ఏ అంటే 2.5
ఇంటూ బి అంటే 2.5 పి ఇంటూ బి అంటే 1.5 క్యూ అంటే 2ab రాస్తాను. నెక్స్ట్ బి స్క్వేర్ కదా రాయాలి, బి అంటే 1.5 క్యూ కాబట్టి 1.5 క్యూ హోల్ స్క్వేర్. ఆ విధంగా దీని అంతటిని కూడా ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ లో రాశాను. నెక్స్ట్ మైనస్ అలా ఉంది, మైనస్ అలా ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఏ అంటే 1.5 పి బి అంటే 2.5 క్యూ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఏ అంటే 1.5 పి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి ఏ అంటే 1.5 పి బి అంటే 2.5 క్యూ అంటే 2ab రాస్తాను. నెక్స్ట్ బి స్క్వేర్ కదా రాయాలి, బి అంటే 2.5 క్యూ స్క్వేర్. ఇప్పుడు దీని మొత్తాన్ని నేను మార్చేస్తాను. ఇప్పుడు ఒకటి గమనిస్తే ఇప్పుడు ముందు విడ తీసుకున్నా 2.5 పి హోల్ స్క్వేర్ అన్నాను. 2.5 కి స్క్వేర్ చేస్తే 6.25 వస్తుంది పి స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడు 2 ఇంటూ 25 50 పాయింట్ ముందు పక్క తీసే 15 2 30 30 ఇంటూ 25 ఎంత అవుతుంది 750 వస్తుంది. 25 ఇంటూ 30 అంటే 750. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఎక్కడ ఒక ప్లేస్ ఇక్కడ ఒక ప్లేస్ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ అంటే 7.5 అవుతుంది. 7.5 PQ. నెక్స్ట్ 1.5 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది 15 స్క్వేర్ అంటే 225 కాబట్టి 2.25 అవుతుంది. 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ రావాలి క్యూ స్క్వేర్. ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ మైనస్ అనేది దీని మొత్తాన్ని ఇంటూ చేస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ ముందు మైనస్ వస్తుంది. 1.5 పీ స్క్వేర్ అంటే 2.25 పీ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ సేమ్ 2 ఇంటూ 15 30 30 ఇంటూ 75 సారీ 30 ఇంటూ 25 750 వస్తుంది అంటే సేమ్ ఇది కూడా 7.5 పీక్యూ. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2.5 స్క్వేర్ అంటే 6.25 క్యూ స్క్వేర్. ఇప్పుడు నువ్వు అబ్జర్వేషన్ చేస్తే మైనస్ 7.5 పీక్యూ ప్లస్ 7.5 పీక్యూ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు నీకేం మిగిలింది ఇక్కడ పీ స్క్వేర్ ఉంది అక్కడ క్యూ స్క్వేర్ ఉంది ఇక్కడ 6.25 పీ స్క్వేర్ మైనస్ 6.25 క్యూ స్క్వేర్ ఇది ఒకటి మిగిలింది. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది ఇక్కడ క్యూ స్క్వేర్ తో ఉంది ఒకసారి సారీ ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ 2.25 పీ స్క్వేర్ ఉంది ఇక్కడ పీ స్క్వేర్ తోటి ఉంది ఇక్కడ కూడా పీ స్క్వేర్ తోటి ఉంది ఇక్కడ 6.25 అక్కడ మైనస్ 2.25 ఇందులో నుంచి దాన్ని మైనస్ చేస్తే నీకు 6.25 లో నుంచి 2.25 తీస్తే 4 మిగులుతుంది పీ స్క్వేర్ కదా 4 పీ స్క్వేర్. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు ఇక్కడ ప్లస్ 2.25 క్యూ స్క్వేర్ ఇక్కడ మైనస్ 6.25 ఉంది ఇక్కడ దీంట్లో దీన్ని మైనస్ చేస్తే 4 క్యూ స్క్వేర్ వస్తుంది. మరి పెద్దదానికి రెండింటిలో పెద్దది మైనస్ ఎక్కడే కదా ఉంది పెద్దదానికి మైనస్ ఉంది కదా మైనస్ కాబట్టి 4 పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఇది నీకు ఫైనల్ ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనం జాగ్రత్తగా ఇంటూ చేసుకోవడం అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి నిరూపించండి అని అంటున్నాడు. ఇటువైపు ఉన్న ఇది అటువైపు ఉన్నది అది మనకి ఈక్వల్ అవుతాయి అని అంటున్నాడు. ఆ విధంగా మనకి నిరూపించమని చెప్తున్నాడు. నేను ఇది చెప్తాను ఫస్ట్ చెప్తాను మిగిలిన మీరు ట్రై చేయండి. 3x + 7 హోల్ స్క్వేర్ మైనస్ 84x అన్నాడు. 3x + 7 అంటే ఇప్పుడు ఇది a + b హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 3x 2 ఇంటూ 3x 6x ఇంటూ 7 ఈ మొత్తం 42x అంటే 2ab చేస్తే 42x వచ్చింది ప్లస్ b స్క్వేర్ అంటే 49 మైనస్ 84x దట్ ఈస్ ఈక్వల్ టు 3x మైనస్ 7 హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది. a స్క్వేర్ a అంటే 3x కాబట్టి 9x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab రాద్దాం మైనస్ 2ab కదా 2 ఇంటూ a అంటే 3x 2 ఇంటూ 3x 6x b ఇంటూ b కూడా చెయ్యాలి 6x ఇంటూ 7 42x నెక్స్ట్ ప్లస్ b స్క్వేర్ కదా 7 స్క్వేర్ అంటే 49. ఇప్పుడు నీకేమొస్తుందో చూడు 9x స్క్వేర్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ క్రాస్ చేసేవచ్చు ప్లస్ 9x స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం మిగులుతుంది నీకు ఇక్కడ 42x ఉంది ఇక్కడ మైనస్ 42x ఉంది. ఇప్పుడు నీకు ఓవరాల్ గా నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ప్లస్ 42x ఉంది మైనస్ 84x ఇది సారీ 84 రాశాను x రాయలేదు మర్చిపోయాను సారీ. ఇప్పుడు ప్లస్ 42x ఇక్కడ మైనస్ 84x అప్పుడు నీకు మైనస్ 42x ఇంకా మిగులుతుంది ఇక్కడ ప్లస్ 49 ఇక్కడ ప్లస్ 49 మైనస్ 49 కూడా క్యాన్సిల్ అవుతుంది మరి ఇది రాయాల్సిన అవసరం లేదు.
దట్ ఈజ్ ఈక్వల్ అటు కూడా -42x మిగిలింది. అంటే ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి లేదా అటు ఇటు ఒకేలా ఉన్నాయి కాబట్టి అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే రెండు వైపులా ఒకేలా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అంటే రెండు ఒకటా కాదా తెలుసుకోవాలని డైరెక్ట్ గా ఏవేవైతే నీకు క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే నీకు మిగిలింది -42 ఇటు మిగిలింది, అటువైపు కూడా -42x మిగిలింది. కాబట్టి రెండు క్యాన్సిల్ చేసావు, రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనకి సరి చూడమని చెప్తున్నాడు. మనం మిగిలిన మీరు కొంతవరకు ట్రై చేయడానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను 5th చెప్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు. a minus b a plus b a minus b into a plus b a square minus b square a square minus b square అంటే ఇదంతటిని చేస్తే అది వచ్చింది. ప్లస్ b minus c into b plus c b square minus c square అంటే దీని అంతటిని చేస్తే అది వచ్చింది. ప్లస్ c minus a into c plus a c square minus a square దీని అంతటిని చేస్తే అది వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అంటున్నాడు. అవునా కదా మనం చూద్దాం. ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ a స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇటువైపు 0 వచ్చింది అటువైపు 0 వచ్చింది కాబట్టి ఈక్వల్ కదా. ఆ విధంగా మనం డైరెక్ట్ గా నీకు ఇది ఇచ్చాడు అంటే దానికి ఆప్షన్స్ లో 0 ఎక్కడ ఉన్నదో చూసుకొని ఆప్షన్ అయితే పెట్టాలి. నెక్స్ట్ 6th చూస్తే ఇవి కొంచెం ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి సర్వ సమీకరణం ఉపయోగించి గణించండి అని అంటున్నాడు. మనకి 71 కి స్క్వేర్ చేయమంటున్నాడు. నీకు ఎగ్జామ్ లోన వాటిని ఉపయోగించి చేయమని నీకు చెప్పడం, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యొచ్చు. 71 కి స్క్వేర్ చేయడం నీకు ఏ విధంగా వచ్చి ఆ విధంగా చేసి, లేదు మనకు సర్వ సమీకరణాలు ఉపయోగించాలంటే ఏంటో దాని అర్థం అంటే 70 + 1 హోల్ స్క్వేర్ గా రాసుకోవాలి అని అర్థం. ఇప్పుడు ఇది a + b హోల్ స్క్వేర్ లో ఉంది కదా కాబట్టి 70 స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. యాక్చువల్ గా అయితే లేదు నాకు ఒక 71 కి స్క్వేర్ డైరెక్ట్ గా నాకు తెలుసు. ఏం తెలుసు అంటే 71 50కి 21 ఎక్కువగా ఉంది. అవునా కాదా? కాబట్టి 21 స్క్వేర్ చేయాలి. 21 స్క్వేర్ చేస్తే 441 వస్తుంది. అందులో 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చూస్తే 4ని అలా ఉంచండి, క్యారీ చేద్దాం తర్వాత. ఇప్పుడు 71 కి 50 కంటే 21 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 71 కి ఆ 21 ప్లస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 71 + 21 92 అవుతుంది. ఆ 92 నువ్వు దేనికి కంపారిజన్ చేస్తావు? 50కి కంపారిజన్ చేస్తున్నావు. 50కి కంపారిజన్ చేసేటప్పుడు నువ్వు దాన్ని ఆఫ్ చేయాలి. 92ను ఆఫ్ చేస్తే 46 వస్తుంది. ఆ 46 కి యాక్చువల్గా నువ్వు 46 రాయాలి కానీ క్యారీ చేయడానికి ఇక్కడ ఉందా లేదా? ఉన్నది. కాబట్టి 46 + 4 ఏమవుతుంది? 50 అవుతుంది. అంటే 5041 అనేది నాకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూస్తే 99 స్క్వేర్ అని అన్నాడు. నీకు 99 స్క్వేర్ ని సర్వ సమీకరణాల ప్రకారం ఏ విధంగా రాయాలి? 100 - 1 హోల్ స్క్వేర్ గా నువ్వు రాయాలి. అప్పుడు a - b హోల్ స్క్వేర్ లో ఉంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఆ విధంగా చేసినా నీకు అదే ఆన్సర్ వస్తుంది. లేదు నీకు డైరెక్ట్ వర్గాలు నీకు ఎలాగ తెలుసు కదా ఏ విధంగా కట్టాలనేది. ఆ విధంగా మనం చేద్దాం. 99 అనేది 100కి 1 తక్కువగా ఉంది. అవునా కదా? 1 తక్కువగా ఉంది కాబట్టి ముందు దాన్ని స్క్వేర్ చేయాలి. -1 స్క్వేర్ అంటే 1 కానీ నేను ఒక్కటే చెప్పాను. స్క్వేర్ కి 2 డిజిట్స్ అక్కడ ఉంచాలి. ఇంతకు ముందు నీకు 3 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 2 డిజిట్స్ ఉంచి ఒకటి నువ్వు క్యారీ చేయడానికి ఉంచా. ఇక్కడ నీకు 2 డిజిట్స్ ఉండాలి కానీ లేదు, ఒకటే ఉంది కాబట్టి అప్పుడు ఎక్స్ట్రాగా ఏం పెట్టుకోవాలి? 0 పెట్టుకోవాలి. అంటే 2 డిజిట్స్ స్క్వేర్ చేస్తాను కాబట్టి 2 డిజిట్స్ ఫిక్స్ చేస్తాం. క్యారీ చేయడానికి ఏది అవసరం లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు చూస్తే 99 కంటే 1 తక్కువ కదా. 99 100 కంటే 1 తక్కువ కాబట్టి ఆ 1ని మనం మైనస్ చేయాలి. 99 నుంచి 1 తీస్తే 98 అంటే 99కి ఇప్పుడు నువ్వు ఆఫ్ ఎందుకు చేయలేదు? ఇంతకు ముందు నేను ఆఫ్ చేశాను. ఎందుకు? అది 50ని మనం కంపారిజన్ చేసుకున్నాం కాబట్టి చేసాం. ఇప్పుడు నువ్వు 100కి కంపారిజన్ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? 9801. ఇంతకు ముందు సర్వ సమీకరణాలు ఉపయోగించి 100 - 1 హోల్ స్క్వేర్ చేసి a స్క్వేర్ ప్లస్ -2ab + b స్క్వేర్ చేసినా కూడా ఇదే నీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 102 హోల్ స్క్వేర్. సర్వ సమీకరణాలు అంటే ఏంటి? 100 + 2 హోల్ స్క్వేర్ గా చేయాలి. ఈ విధంగా చేస్తే మనం చేయాలి కానీ మనం అలా చేయము, మామూలుగా చేస్తాం. 102 అనేది 100 కంటే 2 ఎక్కువగా ఉంది. అవునా కదా? దీన్ని స్క్వేర్ చేయి 4 వస్తుంది. నీకు చెప్పాను స్క్వేర్ చేసేటప్పుడు 2 డిజిట్స్ సరిపోవాలి కాబట్టి 04. ఇప్పుడు 2 ఎక్కువ ఉంది కదా, 102కి 2 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 102కి 2 కలపాలి 104. అంటే నీకు ఆన్సర్ ఏంటి? 10404 అనేది ఆన్సర్ గా చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కి. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే నువ్వు 998 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది దేనికి దగ్గరలో ఉంది? 1000కి దగ్గరలో ఉంది కదా. ఇప్పుడు నువ్వు చూడు, ముందు 2 తక్కువగా ఉంది, దాన్నే స్క్వేర్ చేయి. 2 తక్కువగా ఉంది కాబట్టి దాన్నే స్క్వేర్ చేయి. ఏమొస్తుంది? నీకు 4 వస్తుంది. స్క్వేర్ చేసాక 04 పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ 998 100కి తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది? 1000కి 2 తక్కువగా ఉంది కాబట్టి ఆ 2నే తీసి 996 వస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు దేనితో కంపారిజన్ చేస్తున్నావు? 1000 తోటి. నువ్వు ఒకవేళ
100తో కంపారిజన్ చేస్తే ఏమీ చెయ్యక్కర్లేదు, అంటే 100 తోటి ఇంటూ చేసినట్టు. 50తో కంపారిజన్ చేస్తే ఆఫ్ చేయాలి. 200తో కంపారిజన్ చేస్తే ఇంటూ 2 చేయాలి. 1000తో 300తో కంపారిజన్ చేస్తే ఇంటూ 3 చేయాలి. సేమ్ అదే ప్రాసెస్. 1000తో కంపారిజన్ చేసావు కాబట్టి ఇంటూ 10 చేయాలి. దీన్ని ఇంటూ 10 చేయాలి. చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? 9960004. ఇది నీకు ఫైనల్ ఆన్సర్ గా చెప్పొచ్చు. ఈ విధంగా ఏ స్క్వేర్ లైనా మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 5th చూస్తే 5.2 స్క్వేర్ అని అంటున్నాడు. అసలు పాయింట్ లేదు అని అనుకో, అప్పుడు నీకేమవుతుంది? అది 52 అవుతుంది. తర్వాత మనం పాయింట్ పెడదాం. 5.2 ఒకటి గుర్తుపెట్టుకో. ముందు పాయింట్ గురించి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకో. 5.2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 5.2 ఇంటూ 5.2 అంటే నీకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ లో పాయింట్ ఎక్కడ వస్తుంది? ఒక ప్లేస్ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్, అంటే టోటల్ గా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇప్పుడు దాంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు 5 పాయింట్ లేదనుకో, 52 స్క్వేర్ అవుతుంది. అంటే 52 అనేది 50 కంటే 2 ఎక్కువగా ఉంది, అవునా కదా? కాబట్టి దాన్నే స్క్వేర్ చేయి, 4 వస్తుంది. నేనేం చెప్పాను? స్క్వేర్ చేసేటప్పుడు 2 ప్లేసెస్ ఉండాలి కాబట్టి 0, 4. ఇప్పుడు 52 కంటే 2 ఎక్కువగా ఉంది కాబట్టి ఆ 52కే 2 కలుపు, 54 అవుతుంది. 54 అవుతుంది. కానీ దేంతో కంపారిజన్ చేస్తున్నావు? 50తో కంపారిజన్ చేస్తున్నావు. 50తో చేసేటప్పుడు అందులో సగం తీసుకోవాలి అని చెప్పాను. కాబట్టి 54లో హాఫ్ ఎంత? 27. కాబట్టి నీకు కావాల్సిన ఆన్సర్ 2704. ఇప్పుడు నువ్వు పాయింట్ పెట్టాలి, 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలని ఇందాకే చెప్పాను. కాబట్టి 27.04 అనేది నీకు కావలసిన ఆన్సర్ గా నువ్వు చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 8th చూద్దాం. ఇక్కడ పాయింట్ లేదనుకో, ఇప్పుడు కూడా ఇక్కడ 8.9 ఉంటే 8.9 అంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ వస్తుంది. కాబట్టి నీకు పాయింట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు 89 స్క్వేర్ అని అనుకో. 89 అనేది 100 కంటే ఎంత దూరంలో ఉంది? -11. అంటే 11 తక్కువగా ఉంది 89. అంటే 11ని స్క్వేర్ చేయి, 121 వస్తుంది. ఇది నీకు తెలుసు. కానీ స్క్వేర్ వచ్చేటప్పటికి 2 నెంబర్స్ మాత్రమే ఉండాలి. దీన్ని క్యారీ చేయాలి, ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. తర్వాత చేద్దాం. ఇప్పుడు 100కి 89 అనేది 11 తక్కువగా ఉంది కాబట్టి ఆ 89లో నుంచే 11 తీసి అప్పుడు ఎంత వస్తుంది? నీకు 78 వస్తుంది. ఆ 78కి క్యారీ చేయవలసింది ఒకటి ఉందా లేదా? ఆల్రెడీ 79. అంటే నీకు ఆన్సర్ ఏమవుతుంది? 7921. ఇది నీకు ఆన్సర్ అయితే అవుతుంది. కానీ పాయింట్ పెట్టాలా లేదా? 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. కాబట్టి నీకేమవుతుంది? 79.21 అనేది కావాల్సిన ఆన్సర్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, 297 into 303. ఇప్పుడు ఇది సరళ సమీకరణాన్ని ఉపయోగించి మనం చేయాలి. 297 అంటే 300 -3 గా రాస్తాను, ఇంటూ 303 అంటే 300 + 3 గా రాస్తాను. ఇప్పుడు చూడు, a - b ఇంటూ a + b లో ఉంది కాబట్టి a² - b². 300 స్క్వేర్ చేయాలి. నువ్వు ఇటువంటివన్నీ టెన్షన్ పడకుండా 2 zeros కి స్క్వేర్ చేయాలంటే నీకు ఫైనల్ ఆన్సర్ లో 4 zeros వస్తాయి. 3 స్క్వేర్ అంటే 9, 2 zeros కి స్క్వేర్ చేయాలంటే 4 zeros, -3 స్క్వేర్ అంటే 9. 90,000లో నుంచి 9 మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 89,991. ఇది నీకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. అంటే 90,000 నుంచి 9 తీయాలి. అప్పుడు 89,991 నీకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా చూద్దాం. 78ని 80 - 2 ఇంటూ 82ని 80 + 2. ఇప్పుడు a - b ఇంటూ a + b. అప్పుడు ఏమవుతుంది? a + b సారీ a² - b² అవుతుంది. అంటే a అంటే 80² - b అంటే 2². 80² ఇక్కడ ఒక 0కి స్క్వేర్ చేస్తాను కాబట్టి ఫైనల్ రిజల్ట్ లో 2 zeros వస్తాయి, డబుల్ వస్తాయి. 8² అంటే 64. ఇక్కడ ఒక 0 కాబట్టి ఇక్కడ 2 zeros, -4. 6400 నుంచి 4 మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 6396 అనేది నీకు కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనము స్క్వేర్లు, సర్వ సమీకరణాలు వాటిని ఉపయోగించుకుని ఇక్కడ మరొకసారి మనకి స్క్వేర్లు అనేది ఏ విధంగా చేయాలనేది డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 51² - 49². నువ్వు చాలా జాగ్రత్తగా ఈజీగా చేయొచ్చు. అంటే దీన్ని స్క్వేర్ కనుక్కోవాలి, దీన్ని స్క్వేర్ కనుక్కోవాలి మామూలుగా అయితే. కానీ ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. ఏముంది? ఈ రెండు కూడా 50, ఈ రెండింటికి మిడిల్ లో 50 ఉంది. కాబట్టి 51 నేను 50 + 1 హోల్ స్క్వేర్ -49ని 50 - 1 హోల్ స్క్వేర్ గా నేను రాస్తాను. ఇలా రాసేటప్పుడు నీ మైండ్ లోకి వెంటనే ఒకటి రావాలి. ఇంతకు ముందే మనం చెప్పాం, 50ని a అనుకుంటే 1ని b అనుకుంటే a + b హోల్ స్క్వేర్ - a - b హోల్ స్క్వేర్. అప్పుడు నీకేమవుతుంది? ఫైనల్ గా నీకు ఇంతకు ముందే చెప్పుకున్న దాంట్లో 4ab వచ్చింది. 4a అంటే 50, b అంటే 1. కాబట్టి 4ab ఆ రూపంలోకి మార్చుకున్నాం. లేదు ఒకళ్ళు చూడు, a + b హోల్ స్క్వేర్ - a - b హోల్ స్క్వేర్. ఇది నీకు ఆన్సర్ ఏమొస్తుందో చూడు. a + b హోల్ స్క్వేర్ అంటే అర్థం అంటే a² + 2ab + b². ఇక్కడ మైనస్ అనేది ఉన్నది అంటే ఇక్కడ ఇది చేసిన ప్రతి దానికి -2 చేయాలి. కాబట్టి
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు మైనస్ తో దీని మొత్తాన్ని ఇంటూ చేయాలి కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు చూస్తే ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 2ab ప్లస్ 2ab 4ab అవుతుంది. అంటే నేను చెప్పాలనుకుంటే ఇది వస్తుందని. నువ్వు విడివిడిగా స్క్వేర్లు చేసుకునే దానికన్నా డైరెక్ట్ ఇలా చేయడం బెటర్ కదా. కాబట్టి 4 ఇంటూ ఏ అంటే ఇప్పుడు ఏమనుకున్నావు 50 అనుకున్నావు 50 ఇంటూ బి అంటే 1 అనుకున్నావు 1 4 ఇంటూ 50 200 200 ఇంటూ 1 200. కాబట్టి నీకు కావాల్సిన ఆన్సర్ ఏమొస్తుంది 200 అయితే వస్తుంది. ఆ విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా 1.02 0.98 దీన్ని ఏ విధంగా రాయొచ్చు నేను 1 ప్లస్ 0.02 గా రాయొచ్చు స్క్వేర్ మైనస్ 0.9 ఏ విధంగా రాయొచ్చు 1 మైనస్ 0.02 గా రాయొచ్చు. సేమ్ ఈ విధంగా నేను రాసుకున్నాను. ఇప్పుడు చూడు 1 ని ఏ అనుకున్నాను 0.02 ని బి అనుకున్నాను. ఇక్కడ 1 ఏ అవుతుంది 0.02 బి అవుతుంది. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడే చెప్పుకున్నాను ఏం చెప్పుకున్నాను 4ab వస్తుంది. ఇక్కడ 4 ఇంటూ ఏ అంటే మనకేంటి 1 ఇంటూ బి అంటే 0.02. ఇప్పుడు పాయింట్ లేకుండా ముందు ఇంటూ చేసి 4 1s are 4 4 2s are 8. ఇప్పుడు పాయింట్ గురించి చూడు 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ కూడా 2 ప్లేసెస్ తర్వాత నీకు పాయింట్ రావాలంటే ఇక్కడ రావాలి. అంటే నీ ఫైనల్ ఆన్సర్ ఏంటి 0.08 అనేది ఫైనల్ ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆ విధంగా మనము చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక్కటి కూడా చూసేయండి. ఈ రెండింటికి మిడిల్ లో 150 ఉంటుంది. ఆ పాయింట్ ని తెలిస్తే ఈజీగా చేయొచ్చు. 150 ప్లస్ 3 హోల్ స్క్వేర్ 150 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఎందుకు 150 నుంచి 3 మైనస్ చేస్తే 147 150 3 ప్లస్ చేస్తే 153. కాబట్టి ఆ రకంగా రాసుకున్నాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇప్పుడే చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం 4ab వస్తుంది. అంటే 4 ఇంటూ ఏ అంటే 150 బి అంటే 3 4 ఇంటూ 3 12 లేదు ఒకవేళ 15 4 60 63 ముందు 0 పక్కన పెడతాను 15 4 60 63 180 మరి 0 ఉంటుంది 0 అంటే టోటల్ గా నీకు ఎంత వచ్చింది 1800 అనేది వచ్చింది. ఆ విధంగా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబిని ఉపయోగించి కింద వాటిని కనుక్కోండి అని అంటున్నాడు. ఇప్పుడు చూడు 103ని నేను ఏ విధంగా రాస్తాను 100 ప్లస్ 3 98ని నేను ఏ విధంగా రాస్తాను 100 మైనస్ 2. ఇప్పుడు చూడు ఇది ఎక్స్ అనుకో ఇది కూడా ఎక్స్ ప్లస్ 3ని నేను ఏ అనుకుంటాను మైనస్ 2 బి అనుకుంటాను. అప్పుడు చూడు సేమ్ ఇదే కదా వచ్చింది నీకు. నేను ఉపయోగించి చేయమంటాను ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి చేయమంటున్నాను. నేను ఇది ఒకటి చేస్తాను మిగిలిన మీరు చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ అంటే ఏంటి 100 ఇంటూ 100 ఎక్స్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే 100 స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఏ అంటే 3 ప్లస్ బి అంటే మైనస్ 2 ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ కదా ఎక్స్ అంటే ఏంటి 100 ప్లస్ ఏబి ఏ అంటే 3 ఇంటూ బి అంటే మైనస్ 2. ఇదంతా నేను చేస్తాను. అంటే దీంట్లోకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ దాంట్లోకి నేను మారిస్తాను. ఇప్పుడు మామూలుగా చేసుకోవడమే 100 స్క్వేర్ అంటే 10,000 అంటే 2 zeros స్క్వేర్ చేశారంటే 4 zeros వస్తాయి ప్లస్ 3 మైనస్ 2 అంటే 1 ఇంటూ 100 100. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 2 6. ఇప్పుడు చూస్తే 10,000కి 100 మైనస్ 6 అంటే 94. 10,000కి 94 ప్లస్ చెయ్యో అంటే ఇప్పుడు ఏమొస్తుంది 10,094 అయితే వస్తుంది. ఇది నీకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. ఆ విధంగా మనము ఇవన్నీ కూడా ఈ ఫార్ములాను ఉపయోగించి చెయ్యొచ్చు. లేదు ఒకవేళ మాకు అవన్నీ గుర్తుకు రావడం మామూలుగా ఇంటూ చేసుకొని పాయింట్లు పెట్టుకున్నా నీకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. ఈ విధంగా బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలకు సంబంధించి పూర్తిగా డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్తో సహా మీరు ఏ డౌట్ అయితే పెడతారో అది కామెంట్ రూపంలో అడిగితే తప్పకుండా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాము. ఎక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. నేను ఒకటే కోరుకుంటున్నాను నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. మన శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనకి 10th చాప్టర్ చూస్తే ఘనాకృతుల దృశ్యీకరణ విజువలైజింగ్ షేప్స్ అని మనం చెప్తాము. అందులో ఫస్ట్ది ఎక్సర్సైజ్ 10.1 చూస్తే ఫస్ట్ది ఇచ్చిన ప్రతి ఘన వస్తువు పైనుండి పక్క నుండి చూసినప్పుడు కనబడే దృశ్యాలు ఇవ్వబడినవి. ప్రతి వస్తువును దాని పైనుండి పక్క నుండి చూసినప్పుడు కనబడే దృశ్యాలతో జతపరచండి. మొదటిది మీ కొరకు చేయబడిందని అంటున్నాడు. మనకి ఇది ఎగ్జామ్ మెథడ్ లో అడిగే ఛాన్స్ అయితే లేదు అని అనడానికి లేదు, ఉన్నదని చెప్పడానికి కూడా లేదు. మనకి ఏమంటున్నాడు 3D షేప్ లో ఒక వస్తువు ఇస్తాడు. నువ్వు సైడ్ నుంచి చూసేటప్పుడు ఎలా ఉంది, ముందు నుంచి చూసేటప్పుడు ఎలా ఉంది, పై నుంచి చూసేటప్పుడు ఎలా ఉన్నది అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ నీకు ఒక సీసా ఇచ్చాడు. మనము పక్క నుంచి చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది, పై నుంచి చూస్తే ఏ విధంగా ఉంటుంది హోల్ లాగా ఉంటుంది కదా, హోల్ లా ఇచ్చాడు. ఆ విధంగా మనకి ఇక్కడ ఫ్లాస్క్ అనేది ఉంది. ఫ్లాస్క్ మనం పక్క నుంచి చూసేటప్పుడు ఇందులో ఏదవుతుంది ఇది అవుతుంది.
అదే పైనుంచి చూస్తే ఏదవుతుంది, ఇది అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం మ్యాచింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. దీని పరంగా మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. సెకండ్ చూస్తే సేమ్ ఇక్కడ ఒక మనకి 3D షేప్ లో ఉండేటటువంటి మనకి బొమ్మలు అయితే ఇచ్చాడు. వాటికి పైన చూసేటప్పుడు ఎలా ఉంటుందో మ్యాచింగ్ చేయమని చెప్తున్నాడు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, ఇక్కడ మనకు ఒక రకమైనటువంటి పటం ఇచ్చి పక్క నుంచి చూసేటప్పుడు ఏ విధంగా దాని తాలూకు ఆకారం ఉంటుందని అంటాడు. లేదా ఒకరి పై నుంచి చూసేటప్పుడు ఏ విధంగా దాని ఆకారం ఉంటుందని అడుగుతాడు. మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ మనకి బీరో అనేది ఇచ్చాడు. పక్క నుంచి చూసేటప్పుడు దీంట్లో ఏదవుతుంది, మనకి ఇది అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ లో ఈ 3 ఇచ్చేటప్పుడు దీన్ని మనం పెట్టాలి. ఒకరి పై నుంచి చూసేటప్పుడు ఏమవుతుంది, ఒక్క బాక్స్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఇది అవుతుంది. పై నుంచి చూసేటప్పుడు ఇది, మనకి పక్క నుంచి చూసేటప్పుడు ఇది, ఇదేమో ముందు నుంచి చూసేటప్పుడు స్ట్రైట్ గా మనకి బీరో ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇదేమో ముందు నుంచి చూసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కూడా చూసుకుంటే అగ్గిపెట్టె పై నుంచి చూస్తే మనకు ఏ విధంగా కనిపిస్తుంది, అక్కడ ఒక స్క్వేర్ లాగా బొమ్మ ఉంది. కాబట్టి ఇది కనిపిస్తుంది, ఇది పైనుండి. నెక్స్ట్ పక్క నుంచి చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది, ఇది ఒక్కటే కదా కనిపిస్తుంది పక్క నుంచి చూసేటప్పుడు. కాబట్టి ఇది పక్కదవుతుంది. ఇదేమవుతుంది మనకి, ఇది పక్కదవుతుంది, ఇది పక్కది. ఇదేమవుతుంది మనకి ముందు నుంచి చూసేటప్పుడు, ఇది మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ముందు నుంచి చూసేటప్పుడు ఇది వస్తుంది అనుకుంటాం. కాబట్టి ఇది ముందుది. ఆ విధంగా మనము వాడు ఇచ్చిన దాన్ని ఆప్షన్స్ లో ఒకళ్ళు ఇస్తే పెడతాము, మాక్సిమం ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇస్తే ఒకసారి మళ్ళీ మనం రివిజన్ చేయలేదు అనుకోకూడదు. కాబట్టి ఒకసారి చెప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు థర్డ్ చూస్తే ఇక్కడ 3D షేప్ లో ఉండేటటువంటి బాక్స్లు అయితే ఇచ్చాడు. ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్ గానే చెప్పొచ్చు. ముందు నుంచి చూసేటప్పుడు ఎన్ని బాక్సులు కనిపిస్తాయి, పక్క నుంచి చూసేటప్పుడు ఎన్ని కనిపిస్తాయి, పై నుంచి చూసేటప్పుడు ఎన్ని కనిపిస్తాయి అనేది మనకి మ్యాచింగ్ మనకి ఆప్షన్స్ రూపంలో అడగచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. ఒకవేళ పై నుంచి చూసాం అనుకో, ఇక్కడ మూడు బాక్స్ ఇచ్చాడు. పై నుంచి చూస్తే 1 2 3 3 బాక్సులు కనిపిస్తాయి. కాబట్టి అప్పుడు ఏదవుతుంది ఆన్సర్, ఇది అవుతుంది. అంటే పై నుంచి చూసేటప్పుడు. ఒకవేళ పక్క నుంచి చూసేటప్పుడు ఈ 2 మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి 2 ఇది అవుతుంది. నెక్స్ట్ ముందు నుంచి చూసేటప్పుడు నీకు 2 కనిపిస్తాయి, వెనకున్నది నీకు కనిపించదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 2 ఇది అవుతుంది. అంటే ఆ విధంగా మనం చేయాలని అంటున్నాం. నెక్స్ట్ అప్పుడు ఇది చూసాం అనుకోండి, ఇక్కడ చూస్తే ఎన్ని బాక్సులు అనేది నీకు ఐడియాకి రావాలి. 1 ఇక్కడ వెనక్కి కూడా ఒక బాక్స్ ఉంది, 2 3 4 మొత్తం 4 బాక్సులు ఉన్నాయి. ఒకవేళ ముందు నుంచి చూసామనుకో ఈ బాక్స్ కనిపిస్తుంది, దీని వెనకున్నది కనిపించదు. అప్పుడు 1 2 3 3 బాక్సులు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఇది ముందు నుంచి చూసేది. ఒకవేళ పైనుంచి చూస్తే ఇది అన్ని కనిపిస్తాయి. 1 2 3 4 4 కనిపిస్తాయి. కాబట్టి ఇదేమో పైనుంచి చూసేది అవుతుంది. ఒకవేళ పక్క నుంచి చూస్తే, పక్క నుంచి ఈ విధంగా చూసేటప్పుడు ఇది కనిపిస్తుంది, దీని వెనకున్న ఈ 2 నీకు కనిపించవు. ఇది కనిపిస్తుంది, దీనికి పక్కన ఇది ఉంటుంది అనమాట చూడడానికి. అప్పుడు ఈ 2 మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు నీకు ఆన్సర్ ఏమవుతుంది, పక్కది ఇది అవుతుంది. అంటే ఆ విధంగా మనం ఏ విధంగా చూస్తున్నాము అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడు, పైనుంచి చూస్తే నీకు దీని వెనకున్నటువంటి ఈ 2 నీకు కనిపించవు, ఇది మాత్రమే కనిపిస్తాయి. పైనుంచి చూస్తే అంటే 2 కనిపిస్తాయి. కాబట్టి ఇది పైనుంచి చూసేది. ఒకవేళ పక్క నుంచి చూస్తే ఇది కనిపిస్తుంది, దీని వెనకున్న ఇది కనిపించదు. ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. ఇటువైపు నుంచి చూసేటప్పుడు అంటే 3 కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది నీకు ఆన్సర్ అవుతుంది పక్క నుంచి చూసేటప్పుడు. ఒకవేళ ముందు నుంచి చూస్తే 1 2 3 4 ఇవన్నీ కనిపిస్తాను లేదా ముందు నుంచి చూస్తే. కాబట్టి ఏది మిస్ అవ్వడానికి లేదు. అప్పుడు నీకు ముందు నుంచి చూసేటప్పుడు ఆన్సర్ ఏమో ఇది అవుతుంది. ఆ విధంగా నీకు పక్క నుంచి చూసేటప్పుడు నీకు ఈ విధంగా సింబల్స్ ఇస్తాడు. పక్క నుంచి చూసేటప్పుడు ఏ విధంగా ఉంటది, ఆప్షన్ 1 2 3 ఇంకొక షేప్ కూడా నీకు ఇస్తాడు. ఆ విధంగా కన్ఫ్యూజన్ అవ్వడానికి అయితే కొంచెం ఛాన్స్ ఉంది. ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని అదే దృష్టిలో మనం చూస్తే క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో ఇందులో కొంచెం డిఫికల్ట్ గా ఉండేటట్టు అనిపించింది. ఇది చూడండి, మనం పక్క నుంచి చూసేటప్పుడు మనం ఈ విధంగా చూస్తే ఇది కనిపిస్తుంది, ఈ రెండింటికి వెనక వైపు ఇది ఉంది, ఇది మనకు కనిపించదు ఈ విధంగా చూసేటప్పుడు. కాబట్టి మనకు కనిపించేవి ఏమవుతాయి, 1 2 3 ఈ 3 మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఇందులో 3 ఉంది ఏది అంటే మనకి ఇక్కడ కూడా 3 వేసే ఉన్నాయి. కానీ పక్క నుంచి చూసేటప్పుడు ఇందులో ఉంది ఏది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే 1 2 3 అంటే ఫస్ట్ ఈ 2 బాక్సులు, తర్వాత అది ఫస్ట్ ఈ 2 బాక్సులు, తర్వాత అది. ఈ 2 చూడు ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి రెండింటిలో ఏది పెట్టినా పర్లేదు. కాబట్టి నేను పక్క నుంచి చూసేటప్పుడు ఇది పెడతాను. నెక్స్ట్ ఒకవేళ ముందు నుంచి చూస్తే దీని వెనకున్నది ఈ బాక్స్ ఏమో కనిపించదు నీకు ముందు నుంచి చూసేటప్పుడు. కాబట్టి ఇది అంటే 3 బాక్సులు మాత్రమే కనిపిస్తాయి. ఫస్ట్ దాని పక్కనేమో 2, ఫస్ట్ దాని పక్కనేమో 2, ఇదేమో ముందు నుంచి చూసేది. ఒకవేళ పై నుంచి చూసామనుకో ఇది కనిపిస్తుంది, దీని కింద ఉండేటటువంటి ఇది కనిపించదు. కాబట్టి నీకు కనిపించేవి ఏమవుతాయి, 1 2 3 అంటే ముందు 2 కనిపిస్తాయి, దాని పక్కన ఇది కూడా కనిపిస్తుంది. ముందు 2 కనిపిస్తాయి, దాని పక్కన ఇది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇదేమవుతుంది, పై నుంచి చూసేటప్పుడు అవుతుంది. ఆ విధంగా మనం విజువలైజ్ అనేది మన బ్రెయిన్ లో కరెక్ట్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ 10.3 చూస్తే, మనకి ఎక్సర్సైజ్ 10.2 లో మన డిఎస్సి పరంగా ఉపయోగపడింది ఏదీ లేదు, అందుకనే దాని గురించి చెప్పట్లేదు. 10.3 చూస్తే ఫస్ట్ దాంట్లో మళ్ళీ ఫస్ట్ చూస్తే 3 త్రిభుజాలు 4 త్రిభుజాలు, నెక్స్ట్ 3 ఒక చిత్రస్థం మరి 4 త్రిభుజాలు, తలాలు కలిగిన బహుముఖి ఉంటుందా అని అంటున్నాడు. అంటే ఫస్ట్ 3 త్రిభుజాలు కలిగినటువంటి బహుముఖి ఉంటుందా అని అడుగుతున్నాడు, 4 త్రిభుజాలు కలిగినటువంటి బహుముఖి ఉంటుందా అని అడుగుతున్నాడు, ఒక చిత్రస్త్రం మరియు 4 త్రిభుజాలు కలిగినటువంటి బహుముఖి ఉంటుందా అని అడుగుతున్నాడు. మనకి 3 త్రిభుజాలతో అంటే 3 త్రిభుజాలతో 3 తలాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను బహుముఖి అంటే ఏమిటి, మనకి ఏదో ఒక రకమైనటువంటి
రేఖాఖండాలతో ఏర్పడి క్లోజ్ అయ్యి ఉండాలి, 3D డయాగ్రామ్ అయ్యి ఉండాలి. అది మనకి బహుముఖి పాలీహెడ్రాన్ అవుతుంది. మనకు 3 త్రిభుజాలు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ విధంగా 3 త్రిభుజాలు ఉన్నాయి, మనకి రెండే కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఇది 3Dలో కాబట్టి వెనక్కి కూడా ఒకటి మనం ఊహించుకోవాలి. ఇదొక మనకి ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, నెక్స్ట్ దాని వెనక ఒక ట్రయాంగిల్. కానీ కిందన క్లోజ్ అవ్వడానికి ఇంకొక ట్రయాంగిల్ షేప్ ఉండాలి నీకు. అంటే కంపల్సరీగా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు బహుముఖి అవ్వాలి అంటే, పాలీహెడ్రాన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అందులో 4 తలాలు ఉండాలి అనే పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాలి. 4 తలాలు ఉన్నప్పుడు మాత్రమే అది నీకు బహుముఖి అవుతుంది. నీకు 3 తలాలతో బహుముఖి ఏర్పాటు చేయడానికి అవ్వట్లేదు. అంటే ముందుకి ఇటు అయింది, లెఫ్ట్ సైడ్ అయింది, రైట్ సైడ్ అయింది, బ్యాక్ అయింది, కానీ కింద క్లోజ్ చేయడానికి కూడా ఒకటి ఉండాలి కదా. అంటే క్లోజ్ చేయడానికి ఇంకొక రకమైన త్రిభుజం ఉండాలి. అంటే 4 త్రిభుజాలతో ఏర్పాటు అవుతుంది. అంటే 4 త్రిభుజాలతో అయితే అవుతుంది, కానీ 3 త్రిభుజాలతో అయితే అది అవ్వదు. మరి 4 త్రిభుజాలతో అయ్యింది, నేను ఇప్పుడు వేస్తాను చూడండి. ముందుకు ఒకటి, కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, కిందన ఒకటి. అంటే మొత్తం ఇదేమవుతుంది, నీకు పిరమిడ్ అవుతుంది. మరి ఇది ఏ రకమైన పిరమిడ్ అంటే, పిరమిడ్ అంటే ఏంటంటే ముందు భూమి త్రిభుజాకారంలో ఉండొచ్చు, లేదా చతురస్రాకారంలో ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు, దీర్ఘ చతురస్రాకారంలో కూడా ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక నిర్దిష్ట బిందువు వద్ద అక్కడ ఉండేటటువంటి మిగిలిన శీర్షాలన్నీ కలిపితే ఏర్పడేటటువంటి 3D డయాగ్రామ్ బహుముఖి ఏదైతే ఉంటుందో అది మనకి పిరమిడ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఈ 3 కూడా ఇక్కడ ఒక శీర్షాన్ని దగ్గర అన్ని కలుసుకున్నాయా లేదా? ఇప్పుడు నీకు ఇది ఏ రకమైన త్రిభుజము, ఏ రకమైనటువంటి బహుముఖి పిరమిడ్ అవుతుంది అంటే త్రిభుజాకారం అవుతుంది. అది ఏ రకమైనది అనేది ఎలా చెప్తున్నావు, దానికి ఆధారంలో ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా చెప్తాము. ఇప్పుడు నేను చతురస్రాకార పిరమిడ్ వేస్తాను. ఇప్పుడు నేనేం చెప్పాను, చతురస్రాకారం అంటే ఇది నేల భూమి మీద ఉంటది, దాని ఒక నిర్దిష్ట బిందువు వద్ద ఇవన్నీ కలుస్తాయి. ఇప్పుడు ఇది కలిసింది కదా. ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి త్రిభుజము, కిందన చతురస్రాకారం ఉంది కాబట్టి చతురస్రాకార పిరమిడ్ అవుతుంది. మరి నువ్వు ఒకటి గమనిస్తే సైడ్లు నీకు ఎప్పుడు కూడా పిరమిడ్ లో ఏ షేప్ లో ఉంటాయి, త్రిభుజాకారంలో ఉంటాయి. ఇక్కడ చూడు, కింద నేల త్రిభుజము పక్కన పెట్టి, అంటే నేలతో మనకు సంబంధం లేదు, కింద భూ ఆధారం ఏదైతే ఉంటుందో దానితో మనకు సంబంధం లేదు. కానీ పక్కన ఎప్పుడు కూడా పక్క తలాలు ఎల్లప్పుడూ కూడా పిరమిడ్కి వచ్చేసరికి త్రిభుజాకారంలో ఉంటాయి. ఇప్పుడు చూడు, దీనికి ఆనుకుని ఇది ఒక త్రిభుజం, నెక్స్ట్ ఈ రెండింటికి ఆనుకుని ఇది ఒక రకమైన త్రిభుజం, నెక్స్ట్ ఈ రెండింటికి ఆనుకుని అదొక రకమైన త్రిభుజం. అంటే పక్క తలాలు ఎప్పుడూ కూడా పిరమిడ్కి వచ్చేసరికి త్రిభుజాకారంలో ఉంటాయి. అలాగే మనం ఇక్కడ పాయింట్కి వస్తే బహుముఖి అవ్వాలి అంటే ఖచ్చితంగా మినిమం కనీసం 4 తలాలు ఉండాలి. ఆ పాయింట్ ఒకటి గుర్తుండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటాడు తరుడిది, ఒక చతురస్రం మరియు 4 త్రిభుజాలు. ఒక చతురస్రము ఇప్పుడే నేను వేసాను, ఏది ఇగోండి, ఒక చతురస్రము 4 త్రిభుజాలు. అంటే ఈ రెండు ఇగో ఈ 2 భుజాలతోటి ఒక త్రిభుజము, ఈ 2 భుజాలతోటి ఇంకొక త్రిభుజము, ఈ 2 భుజాలతోటి ఇంకొక త్రిభుజము, ఈ 2 భుజాలతోటి ఇంకొక త్రిభుజం. ఆ విధంగా చేస్తే ఇప్పుడు నీకు చతురస్రాకార పిరమిడ్ వచ్చింది, స్క్వేర్ షేప్ లో ఉండేటటువంటి పిరమిడ్ వచ్చింది. కింద చతురస్రాకారం ఉంది, పక్కన 4 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి పిరమిడ్ అనేది బహుముఖి ఏర్పాటు అయ్యింది. కాబట్టి ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది, కానీ ఇది మాత్రం అవ్వదు. ఇక్కడ 4 త్రిభుజాలతో ఉండేది త్రిభుజాకార పిరమిడ్, ఒక చతురస్రం మరియు 4 త్రిభుజాలతో ఉండేది చతురస్రాకార పిరమిడ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ చూస్తే, ఇచ్చిన ఒక బహుముఖ ఫలకం ఎన్ని తలములైనా కలిగి ఉండటం సాధ్యమా? మనకి ఎన్ని తలములు ఉండాలి, కనీసం మనకి ఇంతకు ముందే చెప్పాను, కనీసం 4 తలాలు ఉండాలి. 4 faces, అట్లీస్ట్ 4 faces హ్యావింగ్ ఏ పాలీహెడ్రాన్. అంటే ఒక్కొక్క పాలీహెడ్రాన్ మినిమం 4 తలాలైనా ఉండాలి, 4 కంటే ఎక్కువ తలాలైనా ఉండాలి. 4 కంటే తక్కువ ఉండేటటువంటి దానితో మనము బహుముఖి పాలీహెడ్రాన్ ని ఏర్పాటు చేయలేము. అది సెకండ్ దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఏది పట్టకము, పట్టకం ఏది అని అంటున్నాడు. ప్రెజం, ఇంగ్లీష్ లో ప్రెజం అని అంటాము, ఏది అని అడుగుతున్నాడు. మనకు ముందు పట్టకం అనే దాని మీద ఒక కనీస అవగాహన ఉంటే చాలా చాలా ఈజీగా మనం పెట్టచ్చు. సింపుల్ గా నేర్చుకున్నాం చూడండి. మనకి ప్రిజం పట్టకము అంటే మనకి 2 తలాలు ఉంటాయి, భూతలము దాని పైకప్పు తలము. అంటే భూతలము దాని పైన ఉండేటటువంటి తలము. ఆ 2 తలాలు సర్వ సమానాలు అయ్యుండే, సమానం కూడా కాదు, సర్వ సమానాలు. అంటే ఇది ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా అది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు వాటి తాలూకు శీర్షాలను కలుపుతూ ఏర్పాటు అయ్యేది. ఇప్పుడు చూస్తే నీకు సైడ్లు ఏ విధంగా వచ్చాయి, ఒక్కొక్క దగ్గర మనకి దీర్ఘ చతురస్రాకారం అంటాడు,
ఇంకొక దగ్గర సమాంతర చతుర్భుజాలు అంటాడు. ఏదన్నా కూడా మనకి రైటే. మనకి పట్టకము ప్రిజం అంటే ఏమిటంటే రెండు సర్వసమాన తలాలు ఉండి ఒకదానికి ఒకటి అభిముఖంగా ఆపోజిట్ యాంగిల్స్ లో సర్వసమానము తలాలు ఉండి పక్క తలాలు సమాంతర చతుర్భుజాలైనా అవ్వచ్చు, అంటే మనకి టెక్స్ట్ బుక్ లో సమాంతర చతుర్భుజం ఇచ్చాడు, దీర్ఘచతురస్రం కూడా అవ్వచ్చు. ఆ విధంగా ఉండేటటువంటి ఏవైనా కూడా మనకి ఏమవుతాయి అంటే పట్టకము ప్రిజం అయితే అవుతుంది. ఇప్పుడు దీని మీద అవగాహన వచ్చింది కాబట్టి ఇందులో ఏది మనకి పట్టకం అవుతుంది ఏది కాదో ఈజీగా చెప్పచ్చు. ఇటు చూస్తే ఒకవైపు ఏమో ఈ విధంగా ఉంది, మరి సేమ్ దానికి ఆపోజిట్ లో కూడా సేమ్ అదే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీని గురించి ఆలోచించాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా మేక్ అనేది పట్టకం అవ్వదు. నెక్స్ట్ చెక్కని పెన్సిల్, చెక్కకుండా వదిలేసిన పెన్సిల్ చూడండి. అప్పుడు చూస్తే ఇటువైపు సర్వసమానం, ఇటువైపు ఏ విధంగా ఉంటుందో సేమ్ అటువైపు కూడా అంతే సర్వసమానంగా ఉంటుంది. అలాగే పక్కలు నీకు ఏ విధంగా ఉంటాయి, సమాంతర చతుర్భుజాలుగానే ఉంటాయి. సైడ్లు చూస్తే అంటే నీకు రెండు తలాలు అభిముఖంగా ఉండేటటువంటి తలాలు సర్వసమానంగా ఉండి పక్క తలాలు ఇంతకు ముందు పిరమిడ్కి వచ్చేసరికి మనకి ఏమొచ్చింది త్రిభుజం అవ్వాలి. కానీ ఇప్పుడు పక్క తలాలు పట్టకంకి వచ్చేసరికి పక్క తలాలు ఏ విధంగా ఉంటాయంటే సమాంతర చతుర్భుజం పారలగ్రామ్ గా ఉంటాయి. ఆ విధంగా ఉండేటటువంటి ఏదైనా కూడా 3D డయాగ్రామ్ ఖచ్చితంగా మనకి ఏమవుతుంది పట్టకం అవుతుంది. కాబట్టి చక్కని పెన్సిల్ ఏమవుతుంది పట్టకం అవుతుంది. నెక్స్ట్ పేపర్ వెయిట్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు చూడండి. ఇందులో చూస్తే మనకి కిందన చతురస్రాకారంలో ఉన్నది. నేను ఒకటే చెప్పాను, పట్టకంకి వచ్చేసరికి పక్క తలాలు దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. ఇక్కడ నీకు త్రిభుజాకారంలో ఉన్నాయి, పక్క తలాలన్నీ కూడా నీకు త్రిభుజాకారంలో ఉన్నాయి. పక్క తలాలన్నీ త్రిభుజాకారంలో ఉంటే అది పిరమిడ్ అవుతుంది కానీ పట్టకం అవ్వదు. కాబట్టి ఇది పిరమిడ్ అవుతుంది, మనకు కావాల్సినటువంటి పట్టకం అయితే అవ్వదు. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఈ పైన ఏ విధంగా ఉందో కిందన కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎందుకు ఇది ఒక డబ్బా కాబట్టి పైన కిందన సర్వసమానంగా ఉంటాయి. పక్క తలాలన్నీ మనకు దీర్ఘచతురస్రం లేదా సమాంతర చతుర్భుజంగా ఉంటాయి. కాబట్టి ఇది నీకు ఏమవుతుంది పట్టకం అయితే అవుతుంది. ఆ విధంగా నీకు పట్టకం అనే కాన్సెప్ట్ గుర్తుంటే నీకు వచ్చిన ఏ విధంగా అడుగుతాడంటే కింది వాణిలో పట్టకం కానిదేదో అని అడుగుతాడు. కాబట్టి పట్టకం మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే కానిదేదో మనం తెలుసుకోగలం. ఇది కూడా పట్టకంకి పిరమిడ్ కి చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం అయితే ఉంటది. పిరమిడ్ కి ఎప్పుడు కూడా పక్క తలాలు త్రిభుజాకారం ట్రయాంగిల్ షేప్ లో ఉంటది. పట్టకం ప్రిజం కి వచ్చేసరికి సైడ్లు ఎప్పుడు కూడా సమాంతర చతుర్భుజం పారలగ్రామ్ గా ఉంటది. ఆ అవగాహన ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ తెలిస్తే ఈజీగా గుర్తుపట్టచ్చు. ఫోర్త్ చూస్తే ఫోర్త్ దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా మనం ఈ రెండింటిని చెప్పుకోవచ్చు. చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే పట్టకం తాలూకా భూభుజాలు క్రమేపీ పెరిగితే ఏ విధంగా మారచ్చు అని అంటాడు. మనకి పట్టకం అనేసరికి ఒకటే మన మైండ్ లోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉండేటటువంటి పట్టకం వేస్తాను. ఇప్పుడు నీకు పట్టకము స్తూపాలు ఏ విధంగా ఒకేలా ఉంటాయి అని అంటున్నాడు. అంటే పట్టకము ఏ విధంగా స్తూపంగా మారుతుంది అంటే ఆ రెండు ఒకటే అంటున్నాడు, ఎప్పుడు ఒకటి అవుతాయి అని అంటున్నాడు. మనం ఒకటి చూస్తే పట్టకం తాలూకా ఇక్కడ భుజమేమో మనకి ఏ విధంగా ఉంది త్రిభుజాకారంలో ఉంది. కాబట్టి ఇది ఏ రకమైనది అవుతుంది అంటే త్రిభుజాకార పట్టకం అవుతుంది. ఈ త్రిభుజాకారం తాలూకా భుజాలు ఇప్పుడు 3 భుజాలు ఉన్నాయి, ఒకవేళ 4 భుజాలు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏ విధంగా మారుతుంది ఇలా మారుతుంది. అంటే వాటి తాలూకా ఇవి మార్చామనుకోండి, భుజాల సంఖ్య అలా పెంచుకుంటే ఇప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు 4 అయ్యాయి, ఆ తర్వాత 5 చేసామనుకో, ఆ తర్వాత 6 చేసామనుకో, అలాగ ఆధారంలో ఉండేటటువంటి భూమి తాలూకా భుజాలు పెంచుకుంటూ వెళ్ళామనుకో, ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నీకు కిందన రౌండ్ షేప్ లోకి మారిపోద్ది. ఖచ్చితంగా నీకు రౌండ్ షేప్ కి మారుతుంది. ఎందుకు భుజాలు అంత ఎక్కువ పెంచాలి. ఆ విధంగా పెంచుకుంటూ వెళ్తే లాస్ట్ వచ్చేసరికి ప్రతి భుజం కూడా ఈ విధంగా నీకు మారిపోతుంది. ఇవన్నీ భుజాలని నీకు ఈ భుజాలన్నీ నువ్వు కలిపితే నీకు రౌండ్ గా మారిపోతుంది. మరి ఎక్కడ కూడా రౌండ్ మారింది నీకు, ఎక్కడ కూడా నీకు రౌండ్ గా మారుతుంది భుజాలన్నీ కలిపితే. అప్పుడు నీకు ఆటోమేటిక్ ఇక్కడ ఏమొచ్చింది స్తూపం అనేది వచ్చిందా లేదా, 3D షేప్ లో ఉండేటటువంటి సిలిండర్ వచ్చింది. కాబట్టి ఒక పట్టకం తాలూకా భుజాలు క్రమేపీ పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏ విధంగా మారుతుంది స్తూపంగా మారుతుంది. అందుకే ఆ రెండు కూడా ఒకేలా ఉంటాయి అనే సందర్భంలో ఉపయోగిస్తుంటాం. సేమ్ పిరమిడ్లు మరియు శంకులు ఏ విధంగా ఒకేలా ఉంటాయి. ఫస్ట్ నేను ఒక సేమ్ త్రిభుజాకార పిరమిడ్ వేస్తాను, ట్రయాంగిల్ షేప్ లో ఉండేది. పిరమిడ్ అంటే ఏంటి, ఒక స్థిర బిందువు నుంచి ఆ త్రిభుజాకారంలో ఉండేటటువంటి మిగిలిన శీర్షాలన్నిటి కలిపితే ఇప్పుడు నీకు త్రిభుజాకారంలో ఉండేటటువంటి పిరమిడ్ వచ్చింది. ఇప్పుడు నేను భుజాలు పెంచాను అంటే త్రిభుజాకారంలో ఉండేదానికి 4 భుజాలు చేశాను, అప్పుడు ఈ విధంగా మారుతుంది. నెక్స్ట్ అప్పుడు నీకు ఇంతకు ముందు కంటే నీకు భుజాలు ఇప్పుడు పెరిగాయి. నెక్స్ట్ 5 భుజాలతో ఉన్న దేశం, తర్వాత 6 భుజాలతో, అలాగా పెంచుకుంటూ వెళ్తే చివరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా నీకు కిందన ఏ విధంగా వస్తుంది అంటే ఈ విధంగా రౌండ్ షేప్ లో వస్తుంది. అంటే ఇవన్నీ నీకు భుజాలే అంటే పెంచుకుంటూ వెళ్ళావు. ఆ విధంగా అన్ని భుజాలు చేస్తే లాస్ట్ లో ఈ విధంగా కదా ఉంటుంది,
అంటే పిరమిడ్కి ఎప్పుడు కూడా అది మారదు, కానీ భుజాల సంఖ్య పెంచాను అని చెప్పాను, పెంచాను కాబట్టి ఆ విధంగా చేస్తే ఇప్పుడు ఏ షేప్ వచ్చింది, ఈ షేప్ వచ్చింది. ఈ షేప్ ఏమంటారు, శంకువు కోన్ అని అంటామా లేదా? అంటే ఒక పట్టకం తాలూకా భుజాల సంఖ్య ఆధారంలో ఉండేటటువంటి భుజాల సంఖ్య పెంచుకుంటూ పోతే ఖచ్చితంగా అది ఏదో ఒక సందర్భంలో శంకువుగా మారుతుంది పిరమిడ్కి సంబంధించి. అదే ఒక పట్టకం తాలూకా భూభుజాలన్నీ పెంచుకుంటూ వెళ్తే ఏదో ఒక సందర్భంలో స్తూపం వస్తుంది, ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారంగా. ఆ విధంగా ఈ రెండు బిట్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గా మనం చెప్పొచ్చు. అంటే వాడిని ఏ విధంగా అడుగుతాడంటే కూర్చున్నాం, పిరమిడ్ తాలూకా భూభుజాలు పెంచుకుంటూ వెళ్తే మనకి ఈ క్రింది వాటిలో ఏది రావచ్చు? ఆప్షన్స్ లో శంకు, నెక్స్ట్ దీర్ఘగణము, గణము, ఆ విధంగా రకరకాలుగా ఇస్తాడు. శంకు అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ పట్టకం తాలూకా భూభుజాలు పెంచుకుంటూ వెళ్తే ఏదో ఒక సందర్భంలో మనం ఏమి పొందుతాము? ఆప్షన్స్ లో నీకు శంకువు, స్తూపము, దీర్ఘగణము, గణము, ఆ విధంగా అడుగుతాడు. మనకు కావాల్సిన అంటే స్తూపం అంటే మీ మైండ్ లోకి వెంటనే వాటి తాలూకా పిక్చర్స్ రావాలి. పిక్చర్స్ వచ్చి ఈ భూములన్నీ నీకు ఎక్కువైపోతే వెళ్తే ఖచ్చితంగా నీకు ఏది వస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ చూస్తే చతురస్రాకార పట్టకము మరియు సమగణము రెండు ఒకటేనా వివరించండి. చతురస్రాకార పట్టకము ఇప్పుడు ఒకసారి చూడండి. చతురస్రాకార పట్టకం అన్నాడు అంటే ఏంటి? ఆధారమేమో చతురస్రాకారంలో ఉండాలి, దాని పై కప్పు కూడా నీకు ఏ విధంగా ఉండాలి? చతురస్రాకారంలోనే ఉండాలి. ఇప్పుడు ఇది చతురస్రాకార పట్టకం. సమగణం అంటే ఏంటి? 6 తలాలు సమానంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది చతురస్రాకార పట్టకము, సమగణము అంటే క్యూబు, అలాగే స్క్వేర్ షేప్ లో ఉండేటటువంటి ప్రిజం, ఈ రెండు కూడా నీకు ఒకటే అంటే ఒకటేనే అనుకుంటారు, కానీ రెండు ఒకటి కాదు. చూడండి, ముందు ఇది ఇలా ఉంచండి. ఫస్ట్ నేను అంటే నాకు ఇలా క్రాస్ వచ్చింది, సారీ. ఇప్పుడు ఇక్కడ నేను క్యూబ్ వేస్తున్నాను. మనకి క్యూబ్ అంటే తెలుసు, ఏం తెలుసు? ఆరు తలాలు ఉంటాయి కదా క్యూబ్ కి. 6 తలాలు కూడా సర్వసమానంగా ఉంటాయి. కాబట్టి క్యూబు ఇక్కడ నీకు చతురస్రాకార పట్టకం వేసిన ఈ రెండు ఒకటేనా? కాదు. ఎందుకు కాదు? పక్క తలాలు నీకు దీర్ఘ చతురస్రంగా ఆకారంగా కూడా ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? క్యూబ్ అనేది చతురస్రాకార పట్టకం అయితే అవుతుంది, కానీ దానితో పాటు దీర్ఘగణం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. చతురస్రాకార పట్టకం ఇక్కడ చతురస్రాకారంలోనే ఉంది, స్క్వేర్ షేప్ లో ఇక్కడ కూడా స్క్వేర్ షేప్ లో ఉంది, కానీ ఇక్కడ పక్క తలాలు నీకు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి. మరి ఆ విధంగా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే ఇది ఏమవుతుంది? మనకి ఏమని చెప్తాము? దీర్ఘగణము, క్యూబాయిడ్ గా మనం చెప్తాము. అర్థమైందా లేదా? కాబట్టి నీకు దీర్ఘగణము, గణము ఒకటి కాదు కదా. అంటే చతురస్రాకార పట్టకము సమగణం అవ్వచ్చు, కానీ చతురస్రాకార పట్టకాలన్నీ కూడా సమగణాలు కాదు. ఆ పాయింట్ చెప్పడం కోసం నేను ఈ విధంగా బొమ్మలేసి మరీ చెప్పడం జరిగింది. చతురస్రాకార పట్టకమే, ఇది కూడా చతురస్రాకార పట్టకమే. అంటే పైన చతురస్రాకారం ఉంటుంది, కింద కూడా చతురస్రాకారం ఉంటుంది, పక్కన కూడా చతురస్రాకారాలు వచ్చాయి కాబట్టి, పక్క తలాలు కూడా చతురస్రాకారాలు వచ్చాయి కాబట్టి ఇదేమైంది? మనకి గణమైంది, క్యూబ్ అయింది. కానీ ఇక్కడ చూస్తే ఇది చతురస్రాకార గణమే, కానీ పక్క తలాలు నీకు దీర్ఘ చతురస్రాకారంలో ఉండడం వల్ల ఇది నీకు సమగణము అవ్వలేదు. ఏమైంది? దీర్ఘగణం అయింది. కాబట్టి సమగణము అలాగే దీర్ఘగణం కూడా అవ్వచ్చు, అంతేగాని ఎల్లప్పుడూ సమగణం అయ్యే సందర్భం అయితే కాదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th చూస్తే కింది గణాకార వస్తువులకు ఆయిలర్ సూత్రాన్ని అప్లై చేయడం అంటున్నాడు. ఏంటి ఆయిలర్ సూత్రం అని అంటే అందరికీ తెలిసే ఉంటుంది. వర్టిసెస్ ప్లస్ ఫేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2. ఇది మనకి ఆయిలర్ ఫార్ములాగా మనం చెప్పొచ్చు. అంటే ఇది ఏ రకమైనటువంటి కుంభాకార బహుముఖ ఫలకంకైనా పాలిహెడ్రాన్కైనా ఈ సూత్రం అప్లై చేయాలి. ఇది ఈజీగా మనం తలాలు, శీర్షాలు, అంచులు అవి తెలుసుకోవడానికి ఈజీగా మనం ఉపయోగించవచ్చు. అంటే మనకి ఏ బహుముఖ ఫలకం అని అడుగుతాడు, అందులో శీర్షాలు ఇస్తాడు, అలాగే అంచులు కూడా ఇస్తాడు. మనం ఏమో తలాలు కనుక్కోవాలి. అటువంటి సందర్భంలో ఈ ఆయిలర్ ఫార్ములా అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మనం అప్లై చేద్దాము. ఫస్ట్ వెర్టిసెస్ అంటే ఇది సరి చూడండి అని అంటున్నాడు. వెర్టిసెస్ అంటే శీర్షాలు ఎన్ని? 1 2 3 4 5. మరి పైన 5 ఉన్నాయంటే కింద కూడా సేమ్ 1 2 3 4 వెనక ఒకటి ఉంటుంది. టోటల్ గా 5 లాగా కింద కూడా ఇంకొక 5 ఉంటాయి. టోటల్ గా వెర్టిసెస్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. నెక్స్ట్ ఫేసెస్ ఎన్నో చూద్దాం. నెక్స్ట్ ఇదొకటి 1 2 3, బ్యాక్ 2 ఉంటాయి. ఎందుకు? ప్రతి రెండింటికి కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ కిందన ఒకసారి చూస్తే ఈజీగా మనకి ఫేసెస్ తలాలు కావాలి. ఇక్కడ ముందు 3 కనిపిస్తున్నాయి, వెనక 2 ఉంటాయి. టోటల్ గా 5 అయ్యాయి. పైది ఒకటి కింద ఒకటి, టోటల్ గా 7 అయ్యాయి. కాబట్టి 10 + 7. అటువైపు కూడా 17 తోటి ఈక్వల్ అవ్వాలి. ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఎడ్జ్లు చూస్తే 1 2 3 4 5.
పైన 5 ఉన్నాయి, కిందన కూడా సేమ్ మళ్ళీ 5 వస్తాయి. 5 5 10 అయ్యాయి. నెక్స్ట్ 1 2 3 4 వెనక్కి ఒకటి ఉంటుంది అంచు, టోటల్ గా కలిపితే 5. అంటే పైన 5 కింద 5 పక్క అంచులు కూడా 5, టోటల్ గా 15. ఎడ్జ్లు అన్ని కలిపి 15. 15 + 2 10 + 2 అంటే 17. 15 + 2 అంటే 17. సరిపోయిందా లేదా? కాబట్టి ఏ రకమైనటువంటి పాలిహెడ్రాన్ కైనా మనకి V+F = E+2 అనేది మనకి కావాల్సినటువంటి ఫార్ములాగా మనం చెప్పొచ్చు. అంటే ఇందులో మనకి ఏదో ఒకటి మిస్ చేయొచ్చు, మిగిలిన వాటిని అడుగుతాడు, ఆ విధంగా చూసుకోవాలి. సెకండ్ చూద్దాం. దీనికి సేమ్ ఇదే ఫార్ములా సమానంగా ఈక్వల్ గా ఉందా లేదా చూద్దాం. మనకి ఈ విధంగా ఒక పిక్చర్ ఇచ్చేసి శీర్షాలు అడగచ్చు, తలాలు అడగచ్చు, లేదా అంచులు కూడా అడగచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయిలర్ ఫార్ములా ప్రకారంగా అన్ని విషయాలు ఒకేసారి తెలుసుకుందాం. ఫస్ట్ వర్టిసెస్ అంటే శీర్షాలు, అంటే మూలలు అంటాం కదా. 1 2 3 4 5 6 7 8 9 అంటే టోటల్ గా 9 ఉన్నాయి. ఫేసెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనకి కిందన ఒకటి, పైన చూస్తే ఇది చతురస్రాకారం పైన ఒక పిరమిడ్ లాగా ఉంది. మరి చతురస్రాకారం ఉన్న పిరమిడ్ కి 4 త్రిభుజాలు తలాలుగా ఉంటాయి, కాబట్టి అవి 4 చూసుకోండి. 1 ఇది 1 2 3 4 4 త్రిభుజాలు 4 వైపులు ఉంటాయి పైన కప్పులాగా, అవి 4. నెక్స్ట్ కిందన 1 5. ఇది మనకి పక్కన 4 తలాలు ఉంటాయి. 5 4 9 మొత్తం ఎన్ని తలాలు అయ్యాయి? 9 అయ్యాయి. ఇప్పుడు E+2 ఈ అంటే ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 అంటే పైన ఉన్నదాన్ని చూద్దాం. 1 2 3 4 అంటే పైన త్రిభుజాకారంలో మనకి 4 త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి 4 వైపులు 4. నెక్స్ట్ ఇది చతురస్రాకారం కదా. 1 2 3 4 మొత్తం 4 4 8 అయ్యాయి. 8 నెక్స్ట్ ఇది 1 2 3 4 8 4 12 అయ్యాయి. 12 1 2 3 4 పక్క అంచులు మొత్తం 12 4 16. 16 + 2 9 9 18 16 2 18. సరిపోయిందా లేదా? కాబట్టి ఆయిలర్ అనే గణిత శాస్త్రవేత్త ఏ రకమైనటువంటి బహుముఖ ఫలకానికైనా ఈ ఫార్ములా ఖచ్చితంగా అప్లై అవుతుంది అనే విషయాన్ని తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 7వది చూస్తే ఆయిలర్ సూత్రాన్ని ఉపయోగించి పట్టికలో తెలియని వాటిని కనుగొనని అంటున్నాడు. మనకి ఆయిలర్ ఫార్ములా అంటే వెంటనే ఏం గుర్తుకు రావాలి? V+F = E+2 ఇది గుర్తుకు రావాలి. ఇక్కడేమో తలాలు ఇచ్చాడు, ఇక్కడేమో శీర్షాలు ఇచ్చాడు, ఇక్కడేమో అంచులు ఇచ్చాడు. తలాలు అంటే ఫేసెస్, శీర్షాలు అంటే వర్టిసెస్, అంచులు అంటే ఎడ్జెస్. ఇది మీకు ఇంగ్లీష్ లో గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. మనకేమంటున్నాడు? వీటిని ఇంటూ చేయాలి, సారీ వీటిని ప్లస్ చేయాలి. E+2 అంటే ఎడ్జ్కి 2 కలిపితే ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఈ 14 అనేది ఇటువైపు ఉన్న వర్టిసెస్ కి ఫేసెస్ కి సమానం అవ్వాలి. ఆల్రెడీ 14లో 6 శీర్షాలు అయిపోయాయి. అంటే దాని అర్థం ఏంటి? తలాలు 8 అని అర్థం. కాబట్టి 8 6 కలిపితే E+2 అవుతుంది. అంటే V+F చేస్తే E+2 వచ్చింది. ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎడ్జ్లకి 2 కలిపితే ఎంత అవుతుంది? 11. అంటే ఈ 2 కలిపితే నీకు 11 అవ్వాలి. మరి 11లో 5 అయిపోయిందంటే ఇది ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే 20 12 ఎంత? 32. 32లో నీకు E+2 ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? E+2కి ఈక్వల్ అవ్వాలి, అంటే 32 అవ్వాలి. 32 ఎప్పుడు అవుతుంది? 30 + 2 అయినప్పుడు. అంటే E+2లోకి మార్చేసావు దీన్ని. E+2లోకి మార్చేసావు అంటే E అంటే ఎంత? 30. కాబట్టి ఇక్కడ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. ఆ విధంగా మనం చాలా జాగ్రత్తగా చూసుకోలేదు. ఒకళ్ళు అందులో ప్రతిక్షేపించుకున్నా కూడా సేమ్ మనకి అదే వస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 8వది లాస్ట్ చూస్తే ఏదైనా బహుముఖ ఫలకము 10 తలాలు 10 ఫేసెస్ 20 ఎడ్జెస్ 15 వర్టిసెస్ ఆ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. కాబట్టి మనం అందులో ఆయిలర్ ఫార్ములా వేయటమే. వర్టిసెస్ అంటే శీర్షాలు 15 ప్లస్ ఫేసెస్ తలాలు 10 ఎడ్జ్ అంచులు 20 + 2. ఇప్పుడు ఇటువైపు అటువైపు ఈక్వల్ గా వచ్చిందే అనుకో, అది ఖచ్చితంగా ఒక బహుముఖ ఫలకాన్ని ఏర్పాటు చేస్తుంది. కానీ 15 + 20 25 20 + 2 22 ఈ 2 ఈక్వల్ అవ్వలేదు కదా, నాట్ ఈక్వల్ కదా. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వీటితో మనము ఒక బహుముఖ ఫలకాన్ని తయారు చేయలేము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడతో మనకి 8th లెసన్ కూడా ఘనాకృతుల దృశ్యీకరణ అనే లెసన్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. నేను ఒకటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని మరికొంతమందికి వీలైతే షేర్ చేయండి. మన శివ సార్ మ్యాథ్స్ క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.